మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం నుండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం నుండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయుండెను. అతని హృదయమందు దేవుడించిన జ్ఞానవాక్కులు వినుటకై నేను చదువుతాను చూడండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయుండెను. అతని హృదయమందు దేవుడించిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరిరి. కొంచెం తగ్గించండి, ట్రిబుల్ కూడా తగ్గించండి. కొన్ని మాటలు మనం ఎన్నిసార్లు చదువుకున్నా మనకు తెలియాల్సిన సంగతులు ఏవో ఇంకా మర్మగర్భంగా ఉన్నట్టు మనకు కనబడుతుంటాయి. ఇది సొలొమోను యొక్క జీవిత చరిత్ర. ఈ చరిత్రలో రాయబడిన ఈ సంగతులు ఈ రాత్రి మనం జాగ్రత్తగా చూడగలిగితే ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎందుకు పదే పదే బైబిల్లో ప్రస్తావించాడన్న సంగతి ప్రశ్న ప్రారంభిస్తే మనం నేర్చుకోవాల్సినవి ఏవో ఉన్నాయనే దృష్టాంతాలుగా వాళ్ళ జీవితాలు పురాతనమైన ప్రతుల్లో దేవుడు రికార్డ్ చేసి ఉంచాడు. వాటి ఏమర్థమవుతుంది? సొలొమోను సంగతులు చదువుతుంటే ఆ కాలంలోనట ఆయనకంత డబ్బున్నవాడికి ఎవడు లేడట. ఆ కాలంలో ఆయనకు అంత డబ్బున్నవాడు ఎవరు లేరట, జ్ఞానం ఉన్నవారు ఎవరు లేరట. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయుండెను. అతని హృదయమందు దేవుడిచ్చిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోర్రి. ఆయనను గూర్చి చదువుకుంటున్నప్పుడు లోకస్తులందరూ అనుకుంటున్నారట ఏమనంటే ఆయన చూడాలబ్బా లైఫ్లో ఎప్పుడైనా. అంటే ఆ రోజుల్లో కదిలే జ్ఞానంగా లోకస్తులు సొలొమోను గారిని గురించి మాట్లాడుకుంటున్నారు. రాణీలు అనుకుంటున్నారట, భూపతులు అనుకుంటున్నారట, సామంతులు అనుకుంటున్నారట, సామాన్యులు అనుకుంటున్నారట, జ్ఞానులు అనుకుంటున్నారట, అధికారులు అనుకుంటున్నారట, ధనవంతులు అనుకుంటున్నారట. జ్ఞానవాక్కులు వినడానికి అనేక మంది కథలు వస్తున్నారట. ఎక్కడికి పోతున్నారా అని అడిగితే ఒక కదిలే వింతను మేము చూస్తున్నాం, ఆ కదిలే వింత యెరూషలేములో ఉంది, ఆ వింత పేరు సొలొమోను అన్నారు. సొలొమోను గారిని గురించి ఇంత విలువైన సంగతులు రాస్తున్నప్పుడు బైబిలు ఆయనను గురించి ఎంత గొప్పగా అయితే మాట్లాడిందో కొంచెం జాగ్రత్తగా వినండి. ఆయనలో ఒక చీకటి కోణం ఉందని కూడా అంతే ఓపెన్గా మాట్లాడింది. బాగా వినాలి. సొలొమోను గారు రాజు ఎలా అయ్యాడు? మీరు చరిత్ర అంతా తిరగాయండి, యుద్ధాలు ఏమీ చేయలేదు. సొలొమోను గారు రాజు ఎలా అయ్యాడు? కత్తిని పట్టుకొని వాళ్ళ తండ్రిలాగా భయంకరమైన శత్రువులను జయించి ఆయన ఏమి యుద్ధాలు చేసి రాజ్యాన్ని సంపాదించలేదు. సొలొమోను గారు ఇజ్రాయేల్ దేశానికి రాజు ఎలా అయిపోయాడంటే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఒకటే, దావీదుకు పుట్టాడు కాబట్టి రాజు అయిపోయాడు. అంతే. దావీదుకు పుట్టాడు కాబట్టి రాజు అయిపోయాడు. రాజు అయిన ప్రతి ఒక్కడు పరిపాలించగలడా? దేవునికి ఒక ప్రార్థన చేసుకున్నాడు, దేవా నీతి న్యాయములు జరిగిస్తూ నీ ప్రజలను సమాధానకరంగా పరిపాలించే నాకు నాలెడ్జ్ ఇవ్వు ప్రభువా అన్నప్పుడు దేవుడు అడిగిన వానికి ధారాళంగా అనుగ్రహించే దేవుడు గనక వెంటనే సొలొమోను గారికి గొప్ప జ్ఞానమునిచ్చాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే అక్కడ ఆ రోజు సొలొమోను పరిపాలన మన ఇండియాలో ఉన్న స్కూలు పుస్తకాల వరకు ఆయన గురించి ముద్రించుకున్నాం. మనం చదువుకునే 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా సొలొమోను గారిని గురించి చదువుకున్నామంటే మీరు గమనించండి ఆయన పరిపాలన ఎంత వైభాగ్యంతో వెలసెల్లిందో. మరి ఇంత గొప్ప రాజు, ఇంత సామంతుడు, ఇంత జ్ఞాని, ఆయన అనేక జనులకు రోల్ మోడల్గా ఉన్నాడు. అలాంటి ఆయన జీవితంలో చీకటి కోణం ఉందంటే బైబిల్ అంటుంది మొహమాటం లేకుండా ఉన్నది. బైబిలు మనుషులను ఒక పక్క ఎంత గొప్పగా చూపించిందో
మానవ స్వభావం అనేది ఆదాము దగ్గర నుంచి కూడా ఎంత జ్ఞానైన వాడికైనా సరే ఆ రోత స్వభావం ఉంటుందని బైబిల్ మరో పక్క మోమాటం లేకుండా చెప్పింది. ఎంత జ్ఞానవంతుడంటే ఆయన గురించి టూకీగా 2 మాటలు చెప్తాను. సొలొమోను గారు కీర్తనలు రాస్తాడు. అసలు సంసారం అంటే ఎలా ఉండాలో ఆ 128వ కీర్తన చదవండి. ఆ కీర్తన రాసింది ఎవరండి? సొలొమోను. ఆ 127వ కీర్తన రాసింది ఎవరండి? సొలొమోను. ఆ యాత్ర కీర్తనలు పట్టుకుంటే అది సుమారు కంటిన్యూగా సుమారు 12 కీర్తనలు 14 కీర్తనలు ఉంటాయి. ఆ యాత్ర కీర్తనలు అన్నీ రాసింది ఎవరండి? సొలొమోను. ఒక భార్య ఎలా ఉండాలో లోగిట, భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉండాలో, చక్కటి సంసార సాగరం ఎలా కొనసాగాలో, రెక్కల కష్టము, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ నేపథ్యం ఎలా ఉండాలో కీర్తనలో చాలా బ్యూటిఫుల్గా రికార్డ్ చేశాడు ఆ గొప్ప సొలొమోను గారు. ఇంకా ఏం రాసుకొచ్చాడు సొలొమోను గారు? కీర్తనలే కాదు, ఇంకేం రాశాడు? సామెతలు రాశాడు. అసలు సామెతలు చదువుతుంటే ఆయనకి మించిన సైకాలజిస్ట్ ఇంకెవరు లేడనిపిస్తుంది. అంటే ఒక స్త్రీ భర్త కళ్ళు గప్పి గడప ఎలా దాటుతుందో రాశాడు ఆయన. అవి చదువుతుంటే కొన్నిసార్లు కొంతమంది ఆడవాళ్ళని చదవద్దన్నంత సంగతులు కూడా రాశాడు ఆయన. ఒకసారి ఒక పెద్ద మనిషి ఉన్నాడులేండి మా దగ్గర, ఆయన వాక్యపట్నాలు చదివిస్తున్నాడు. ఆ వాక్యపట్నాలు చదివిస్తున్నప్పుడు ఆ 7వ అధ్యాయం ఉంటుంది కదా సామెత గ్రంథం, ఆ 7వ అధ్యాయం సామెత గ్రంథం చదివిస్తున్నాడు. అసలు వాక్యపట్నం చదివించకూడదు, చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడు అంటే, అందులో వాక్యపట్నం చదివిస్తున్నప్పుడు ఇలా ఉంది. ఏమనంటే, పురుషుడి ఇంట లేడు, దూర ప్రయాణం పోయాడని ఒక ఆవిడ నిలబడి చదువుతుంటే అది వాక్యపట్నం. నేను సెడమడ తిట్టాను, ఎవడైనా అది వాక్యపట్నం చదివిస్తాడా అని. పురుషుడి ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు కానీ కిందలు అంటున్నారు పున్నమ నాటి వరకు ఇంకా రాడని అని అడుగుతున్నాను. ఇలాంటి కేసులు కూడా ఆయన రికార్డ్ చేశాడంటే మీరు గమనించండి ఎంత ఎలిబరేట్గా ఆయన కొన్ని విషయాలు మాట్లాడాడు. ఒక సంసారం ఎలా పాడవుతుందో రాశాడు. 2, ఒక వయసులో ఉన్న కుర్రోడి యొక్క కళ్ళు ఏమి ఎదుగుతాయో రాశాడు. ఇంకేం రాశాడు? ఒక వయసులో ఉన్న ఆడపిల్ల కానీ మగపిల్లోడి యొక్క హృదయంలో ఏముంటాయో రాశాడు. ఇంకేం రాశాడు? ఒంటరి వాళ్ళు ఎలా ఉంటారు రాశాడు, సంసారాలు ఎలా ఉంటారు రాశాడు, సన్యాసి ఎలా ఉంటాడో రాశాడు, సన్నాసులు కూడా ఎలా ఉంటారో కూడా రాశాడు. 1, 2 సామెతల్లో ఎన్నో విషయాలు రాశాడు. ఆ తర్వాత మరో పుస్తకం రాశాడు, దాని పేరు ప్రసంగి గ్రంథం. ప్రసంగి అంటే మాటలా, అసలు సూర్యుని కింద జరుగుతున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా రాశాడు. గోడల్లో మొలిసే ఇస్సోపు మొక్కలు మొదలుకొని, సంచరిస్తున్న జీవులు మొదలుకొని, జలచరములు అంటే సముద్రంలో తిరుగుతున్న ప్రతి జీవుని గూర్చి ఆ ప్రసంగి గ్రంథం రాయడమే కాదు, అనేక విషయాలు రాసిన ఆయన అన్నాడు, ఈ భూమి మీద మనుష్యుడు పట్టుకెళ్ళిపోయేదేమీ లేదన్నాడు. నీతిమంతుడని పరిగెట్టినోడికి ఒకటే జరుగుతుంది, నీతిమంతుడు కాక నీచమైన పనులు చేసిన వాడికి కూడా ఒకటే అంతము జరుగుతుంది. వీటిని గూర్చి ఆలోచించడం నాకు చాలా కష్టంగా ఉంది, ఇది వ్యర్థం అని రాశాడు. వ్యర్థం అన్న పదాన్ని మూలంలో చూస్తే ఏముందో తెలుసా? నా ఊహలకు అందట్లేదు అన్న అర్థం వచ్చే పదాన్ని 37 సార్లు రాశాడు. ఎన్నిసార్లు? సుమారు 37 సార్లు. అంటే నేను దీన్ని గెస్ చేయలేకపోతున్నాను, దీన్ని పట్టుకోలేకపోతున్నాను, ఈ విషయంలో నేను జడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నాను, ఇది ఎలా చెప్పాలా అలా చెప్పాలని తెలియని మర్మగర్భమైన దానికి వాడిన పదమే వ్యర్థం అన్నాడు. ఇలాంటి వ్యర్థం అని రాసిన పుస్తకం ప్రసంగి అయితే, అసలు సంసారం అంటే ఎలా ఉండాలో, ఒక పెళ్ళి కాని పిల్లోడు, ఒక పెళ్ళి కాని పిల్ల అంటే వయసులో ఉన్న అబ్బాయి, వయసులో ఉన్న అమ్మాయి మ్యారేజ్ కొరకు ఎలా ఎదురు చూడాలో, ఆ ఎదురు చూసిన ఆ చూపుల్లో చక్కటి పెళ్లి చేసుకుంటే ఆ సంసారం ఏకంగా పరలోకంలో ఉన్నట్టే ఉంటుందని దానికి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు చెప్పండి, పరమగీత. ఇలా 1, 2 కాదండి, ఈయనకి చాలా తెలుసు. ఈయనకి సామెతలు తెలుసు, కీర్తనలు తెలుసు, ఈయనకి ప్రసంగం అంటే సూర్యుని కింద ఏం జరుగుతుందో తెలుసు, పరమగీతాలతో ముడిపెట్టిన సంసార వైరాగ్యం తెలుసు. ఇన్ని తెలిసిన ఈయన బైబిల్ అందే పడ్డాడు అని రాసింది. ఎక్కడి నుంచి పడ్డాడు? భక్తిలోంచి పడిపోయాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు? ప్రార్థనా జీవితంలోంచి పక్కకు జరిగిపోయాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు? తన జీవితంలో ఏదో తెలియని చీకటి కమ్మిందన్న సంగతి బైబిల్ చెప్పింది. జ్ఞాని అయినా
పడిపోయాడు. ఎలా పడిపోయాడు? జ్ఞాని పడిపోవడం ఏంటి? ఆయన పతనం అవడం ఏంటి? ఆయన సంగతులు గురించి మనం రాయడం ఏంటంటే, ఆయన గుచ్చిన బైబిల్ సంగతులు, రాయబడిన సంగతులు మనం కూడా రాయడం మొదలు పెడితే, పరిశీలించడం మొదలు పెడితే, ఇక్కడ జరిగిందబ్బా మిస్టేక్ అనిపిస్తుంది ఆయన లైఫ్లో. ఆయన జీవితాన్ని గురించి బైబిల్ రాసింది, ఎక్కడెక్కడ ఏ సంగతులు ఎలా రాసిందో ఒక అధ్యాయాన్ని కదుపుదాం. ఒకసారి రండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి జాగ్రత్తగా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం నుండి. మోయాబీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఆగుదాం. చదివిన వాక్య పట్టణాన్ని చదువుతుంటే, మీరు పదే పదే ధ్యానిస్తుంటే మీకు ఏమర్థమవుతుందండి? సొలొమోను పాడైపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి చెప్పండి? చెప్పాలి. మిమ్మల్ని డైరెక్ట్గా అడిగాను, నాకు డైరెక్ట్గా చెప్పండి. సొలొమోను గారు పాడైపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? చదివింది చెప్పండి. పోనీ చెప్పాలి. ఆడోళ్ళు పాడు చేస్తారు అనుకుంటున్నాను. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈయన్ని ఎవరో పాడు చేస్తారని మనం అనుకుంటున్నాయి చదువుతుంటే. మళ్ళీ అడుగుతున్నాను, ఈయన్ని ఎవరో పాడు చేసినట్టు కనబడుతుంది? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆడోలే పాడు. నేను అడుగుతున్నానండి, ఆడోళ్ళు ఆయన్ని పాడు చేయలేదు. అది తర్వాత స్టేజ్. అది సొలొమోన్ని ఎవరు పాడు చేశారంటే, మళ్ళీ చెప్తున్నాను, మనల్ని ఎవరో పాడు చేయరు. ముందు మనల్ని మనమే పాడు చేసుకుంటాం. ఆయన ఎవరో ఆడవారు నేను అడుగుతున్నాను, ఆడవారు పాడు చేస్తే పాడైపోయేంత తెంగరోడేమీ కాదు. ఆయన కదిలే జ్ఞానము. ఆయన అధిపతులకే భూపతులకే మహారాజు లాంటోడు. ఆయన జ్ఞానానికి ప్రతీక. అలాంటోడు ఎలా డిస్టర్బ్ అయ్యాడు? ఎవరో డిస్టర్బెన్స్ చేశారంటే అది సరి అయిన న్యాయబద్ధమైన మాట కాదు. ఆయన ఎలా డిస్టర్బ్ అయ్యాడంటే, నేను అంటాను, ఆయన్నే పాడు చేసుకున్నాడు. నన్ను పక్కింటోడు పాడు చేశాడు, ఎదిరింటోడు పాడు చేశాడు, ఎల్లయ్య పాలు చేశాడు, పొల్లయ్య పాడు చేశాడని ఇలాంటి గాలి కబుర్లు అవ్వ ఆదం మాటలు చెప్పకండి. అవ్వ ఆదం ఇలాగే చెబుతారు. ఎందుకు చేసావంటే, అంటే నేను చేయకపోదును, ఆవిడే చేసింది అన్నాడు మన అయ్య. ఎవరు? ఆవిడని అడిగితే ఆవిడేమంది? అంత నేను కూడా చేయకపోదును మై లార్డ్, ఆ పాన్ చేయించింది అంతా అంది. నేను అడుగుతున్నాను, ఇదే అడుగుతున్నాను. ఇదే నేచర్ ఈ రోజుకుంది. మనం ఏమంటాం చెప్పినా, ఎందుకు పాడేవారంటే ఏమంటామండి? ఆ ఎదవలతో తిరిగి పాడైపోయిన అంటాం. నేను అడుగుతున్నాను, ఆ ఎదవలతో తిరిగి పాడైపోతే నువ్వెవడం మరి చెప్పండి? నేను అడుగుతున్నాను, నీకు ఆడి స్నేహితుడయ్యాడంటే, ఎదవ నీకు స్నేహితుడయ్యాడంటే నువ్వెవడవే? నా మాటలు అర్థమవుతాయి. అంటే ఎవరో డిస్టర్బ్ చేశారనకండి, ఎవరో పాడు చేశారనకండి, ఎవరి వలనో పాడేయమనకండి, మనల్ని మనమే పాడు చేసుకుంటాం. అయినా అడుగుతున్నాను, ఈయన ఎలా పాడు చేసుకోవడానికి కారణం ఏంటి? మరి ఏళ్ళు రావడం వల్లనే కదా పాడేయారంటే, ఈయనకి ఈ విషయాలు తెలియదా? నేను అడుగుతున్నాను, కానాను తెగలతో జాగ్రత్తగా ఉండాలని నీకు తెలీదా? చెప్పలేదా? జాగ్రత్త సుమాని పలుమార్లు ఆయన హెచ్చరించలేదా? కానాను తెగల వేరు, వాళ్ళ ఆరాధనలు వేరు, వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ సహవాసం వేరు, వారి సరిహద్దులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ వివాహాలు వేరు అని సొలొమోను గారికి ముందే దేవుడు చెప్పలేదా? చెప్పాడు. సొలొమోనుకే కాదు, ఇశ్రాయేలు సింహాసనం ఎక్కే మగసిరిగల మగాడైన ఏ రాజుకైనా ముందే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం
అందరూ బైబిల్ చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 15వ వచనం చూడండి. 15వ వచనం. నీ సహోదరుల్లోనే నీ సహోదరుల్లో ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుణ్ణి నీ మీద నియమించుకొనకూడదు, రాజుగా నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను ఎచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పును. టెక్స్ట్ మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నాను. ఏదన్నా ఒక అధ్యాయాన్ని కదిపామంటే అధ్యాయాన్ని అర్థాన్ని అర్థం చేసుకున్న తర్వాతే అక్కడున్న వచనాన్ని చదవాలి. అటు ఇటు కాకుండా తగునమ్మా అని చదివావంటే అర్థం పర్థం లేని ఆ వచనాన్ని నీకు అపార్థం చేసుకుని చివరికి ఒక కుంపట తెచ్చి మీద పెడతావు. ఎలా పెడతారంటే, ఉదాహరణ నేను చాలా దిక్కుని చెప్పాను, మీకు చెప్తాను వినండి. ఇలాగే 31st కార్డులు పంచారట. ఆడోళ్ళకి రావాల్సిన కార్డులు మొగోడికి పోయినాయి, మొగోళ్ళు రావాల్సిన కార్డులు ఆడోళ్ళకి పోయినాయి. అందులో ఒక ఆడోళ్ళకి రావాల్సిన కార్డు మొగోడికి వచ్చింది. అందులో ఇలా వచ్చింది, ఆడికి వచ్చే ఏడాది గర్భవతి అవుతామని వచ్చింది. అవుతాడాడు? చస్తాడు ఎదో అవుతాడా? నడుతున్నాను. వచ్చే ఏడాది కాడు గర్భవతి ఎలా అవుతాడు నడుతున్నాను. ఇప్పుడు ఆ మాట అర్థం అవ్వాలంటే ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవడం ఏంటి? ఆ మాట అర్థం కావాలంటే ఆ మాట దేవుడు ఎవరికి చెప్పాడు? ఎక్కడో శారమ్మకి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? అబ్రహాము సందర్భంలో చెప్పాడు. ఆ మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు చెప్పాడంటే దానికి ఒక సందర్భం ఉందా లేదా? అది సందర్భం లేకుండా ఇప్పుడు అది ఆ కుర్రగాడు ఆ వాక్యాన్ని తీసుకుని దీన్ని నేను ఎలా అప్లై చేసుకుని, నువ్వు ఎలాగ అప్లై చేసుకున్నా నెరవేరదు. నెరవేరితే పోతావు, నెరవేరదు. ఆ వచనం ఎలా నెరవేరుస్తా అంటే దాన్ని టెక్స్ట్ తీసుకోవాలంటే ఈ వచనం నాకు ఎందుకు వచ్చింది, దీని సందర్భం ఏంటంటే ఏ వచనం కదిపినా దాని సందర్భం మనం వివరించాలి. ఇప్పుడు 17వ అధ్యాయం కదిపాం. ఏంటి 17వ అధ్యాయం? అసలు ద్వితీయోపదేశకాండం అంటేనే ద్వితీయ అంటే రెండవసారి చెప్తున్నాడు. ఏ విషయాలు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో మీకు వాగ్దాన భూభాగాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఆ వాగ్దాన భూభాగానికి మీరు దగ్గరకు వచ్చేసారు. ఆ వాగ్దాన భూభాగంలో మీరు అడుగుపెట్టిన తర్వాత ఏ ఏ గోత్రాలు ఎక్కడ ఉండాలో మీకు చెబుతూనే, ఎవరెవరు ఎక్కడ పాగా వేయాలో చెబుతూనే, దేవుని గుడారాన్ని ఎక్కడ పెట్టాలో చెబుతూనే, నేడో రేపో మీ సహోదరుల్లో ఒక రాజు అవుతాడు మీకు ఈ భూభాగానికి వచ్చిన తర్వాత. అప్పుడు మీలో ఎవడైనా మీ సహోదరుడు మీకు రాజు అయితే వాడు కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరు పాటించాలట? నేడో రేపో మీ మీద మీలో ఒక వ్యక్తే మీకు రాజు అయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా కొన్ని షరతులు పాటించాలి. ఏ షరతులు పాటించాలి? మొట్టమొదటిగా చెప్తున్నాడు, ఆ షరతులు పాటిస్తున్న వ్యక్తి విస్తారంగా ప్రాపర్టీ మీద మనసు పెట్టకూడదు. గుర్రాలు కొనుక్కుంటాను, ఎకరాలు కొనుక్కుంటాను, ప్యాలెస్లు కట్టుకుంటాను, రంగరంగ వైభవంగా ఉంటాను, ఇలాంటి ఈ మోజులో పడితే ఐగుప్తి గుర్రాల జోలు కూడా పోకూడదు. అంటే స్థితిగతులను డెవలప్ చేసుకునే మైండ్ ఆ రాబోతున్న రాజుకు ఉండకూడదు. 2, అనేక మంది స్త్రీలను అతడు వివాహము చేసుకున్నాడు. ఆ 17వ వచనంలో ఉంది చూడండి, అనేక మంది స్త్రీలను వివాహం చేసుకునకూడదు. 18వ వచనంలో, మరియు అతడు రాజసింహాసనం మంది ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న ఒక గ్రంథమును చూసి ఆ గ్రంథమును ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతను యొద్ద ఉండవలెను. అంటే బాగా వినండి, ఎలా మాట్లాడాలో, ఎలా పరిపాలించాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరిని దగ్గర రానివ్వకూడదో, ఎవరితో స్నేహాలు చేయాలో, ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో, పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలో మొత్తం ఆయన రూలింగ్ డిపార్ట్మెంట్కి ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా ఒక బుక్ ఉండాలట. ఆ బుక్ ఎవరి దగ్గర చూసి రాసుకోవాలట? ఆ బుక్ యాజకుల దగ్గర ఉందట. ఆ పుస్తకం యాజకుల దగ్గర ఉంటుంది. యాజకుల దగ్గర ఉండే పుస్తకం పేరేంటి? బైబిల్. ఏంటట?
బైబిల్ అంటే ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని చూసి ఎగ్జాక్ట్ తనలాంటి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని ఒక నకల తయారు చేసుకోవాలంటే, ఒక ప్రతిని తయారు చేసుకోవాలి, ఈయన దగ్గర పెట్టుకోవాలంటే ప్రతి రాజు దగ్గర ఏముండాలని దేవుడు చెప్పాడు తెలుసా? ఒక బైబిల్ ఉండాలి అన్న. ఏముండాలట? ఒక బైబిల్ ఉండాలి. ఆ బైబిల్ ఏముంటుంది? నువ్వు గుర్రాలని ఎన్ని కొనాలో ఉంటుంది. ఆ బైబిల్లో ఏముంటుంది? ఎవరిని వివాహం చేసుకోవాలో ఉంటుంది. ఆ రాజు చదివే ఆ పుస్తకంలో ఏముంటుంది? నువ్వు ఎంత సంపాదించాలో, ప్రజలకు ఎలా పరిచయం చేయాలో, ఒక్కటేంటి ప్రతి సంగతి ఉంటుంది. అందుకే కింద చెప్తున్నాడు చూడండి 22వ వచనంలో, ధర్మశాస్త్రపు వాక్య భాగాలన్నిటినీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు అనగా రాజు తన బ్రతిక దినములన్నిటిను ఆ గ్రంథమును చెప్పండి చదువు చుండవలని. ఇప్పుడు చెప్పండి, రాజుగారు ఎవ్రీడే ఏం చదవాలట? మళ్ళీ చెప్తున్నాను, రాజుగారు ప్రతిరోజు ఏం చదవాలట? మళ్ళీ చెప్తున్నాను, రాజుగారు ప్రతిరోజు ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఇప్పుడు చెప్పండి, సొలొమోను గారు భయం లేకుండా 1000 మందిని చేసుకున్నాడంటే ఆ ఇటీవల కాలంలో ఆయన ఏం చదవడం మానేసి ఉంటాడు చెప్పండి. ఆ మాటలు అర్థమవుతున్నాయి లేదు? నేను అడుగుతున్నాను, గుట్టల బంగారం పోగేసి గుర్రాలను కొంటున్నావంటే ఇతగాడు దగ్గర బైబిల్ పెట్టుకున్నాడు కానీ ఏం చదవడం మానేశాడు చెప్పండి? బైబిల్ చదవడం మానేశాడు. ఇప్పుడు చెప్పండి, సొలొమోను గారిని ఎల్లమ్మ పాడు చేసిందా, పొల్లమ్మ పాడు చేసిందా, ఎదిరింటోళ్ళు పాడు చేశారా, 1000 మంది పాడు చేశారా? కాదు, నేను అంటాను ఆయన బైబిల్ చదవక పాడయ్యాడు. జ్ఞాని బైబిల్ చదవకపోతే పాడవుతాడా? పాడవుతాడు. నేను అడుగుతున్న జ్ఞానే కాదు, ప్రతిరోజు సేవలో తిరుగుతున్న వారు కూడా బైబిల్ చదవకపోతే పాడవుతారా? పాడవుతారు. గొప్ప ప్రార్థనా పరులు కూడా మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదవకపోతే పాడవుతారా? పాడవుతారు. ఎందుకు చెప్తున్నా? నీకు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియాలంటే ముందు ఆ దేవుడేంటో నీకు తెలియాలి. ఆ దేవుడేంటో నీకు తెలియాలంటే ఆ దేవుడి గురించి చెప్పే ఒకే ఒక గ్రంథం ఉంది, అది బైబిల్. ఆ బైబిల్ నువ్వు చదవాలి. ఎలా ప్రార్థించాలో నీకు తెలియాలంటే బైబిల్ను నువ్వు చదివితే కానీ ఎలా ప్రార్థించాలో నీకు ఎట్లా తెలుస్తుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, సొలొమోను గారు బైబిల్ చదవలేదంటే బైబిల్ చదవలేదు, ఆయన బిజీ అయిపోయాడు. ఎంత బిజీ అయిపోయాడు చెప్పనా? మొక్కల గురించి చదివాడు, వృక్షాల గురించి చదివాడు, ఆ జంతువుల గురించి చదివాడు, మతిహీనమైన సంగతులన్నిటి విషయంలో స్టడీ చేయడంలో బిజీ అయిపోయాడు. సూర్యుని కింద అదెంతకు జరుగుతుంది, ఇది ఎంతకు జరుగుతుంది, అదెంతకు జరుగుతుంది, ఈ సంగతులు బిజీ అయిపోయి మళ్ళీ చెప్తున్నాను, కొన్ని చేయకూడని సంగతులు కూడా చేసి ప్రతి దానిని పరిశోధన పేరుతో బైబిల్ పరిశోధన పక్కన పెట్టాడు. అందుకే ప్రేయర్ లేపు తగ్గిపోయింది. బైబిల్ చదివే ఆ వ్యక్తిగతమైన బైబిల్ చదువుకునే సమయం తగ్గిపోయింది. ఆ వ్యక్తిగతమైన బైబిల్ చదువుకునే సమయం తగ్గిపోయింది గనకే ఎంత జ్ఞాని అయినా సరే గుర్తుపెట్టుకోండి, తెలియకుండానే చీకటి వచ్చి కూర్చుంది. ఒకేసారి పాడైపోయాం. గుర్తుపెట్టుకోండి, మనం ఒక రోజులో పాడైపోయాం, రాత్రి ఏం పాడైపోయాం. మెల్లమెల్లగా పడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పటివరకు మన ఇంట్లో టీవీ లేదనుకోండి, టీవీ కొంటాం. పాస్టర్ గారు వచ్చి అడుగుతారు, నేను టీవీ ఎందుకమ్మా అని. అప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు? జస్ట్ వార్తలు చూడడానికండి అంటావు. ఏంటది? వార్తలు మాత్రమే చూస్తా. ఆ వార్తలు చూస్తుండగా మధ్యలో టీజర్లు వస్తాయి. టీజరేగా అని చూస్తాం. ఆ టీజర్లు కాస్త ఓ మెలోడీ సాంగ్ వస్తుంది, అలాగా పాటేగా అనుకుంటాం. ఆ పాట కాస్త ఆ తర్వాత ఎందులోది ఆ పాట స్టడీ చేస్తాం, అందులోది అని తెలుస్తుంది, అందులోకి వెళ్తాం, అది చూస్తాం. అడుగుతున్నాను, వార్తలతో ప్రారంభమైన నీ టీవీ సర్వీస్ అని చెప్పండి చివరికి సినిమాల్లో కూర్చోబెడుతుంది. మీకు ఈ ఉదాహరణ, చిన్న ఉదాహరణ అర్థమైతే ఒకే రోజు ఏం పాడైపోవండి. గుర్తుపెట్టుకోండి, మెల్లమెల్లగా. ఇప్పుడు ఇంకా బాప్టిజం తీసుకొని పురుషులు ఎవరైతే ఉంటారో మీ అందరికీ చెప్తున్నాను వినండి.
పర్లేదు నువ్వు తాగపోయినా పర్లేదు జస్ట్ కూర్చో అంటారు అంతే. నువ్వేం వద్దు, జస్ట్ నువ్వు థమ్సప్ తాగు, మేము మిగిలినవి తాగుతాం అంటారు. నువ్వు పెద్ద పోటుగోళ్ళలాగా నువ్వు సొలొమోనుకి తండ్రిలాగా ఫీల్ అయిపోయి నువ్వేం చేస్తావంటే నేను తాగను కదా జస్ట్ థమ్సప్పేగా అని కూర్చుంటావు. ఆ థమ్సప్ కాస్త ఏదో ఒక రోజు నీకు మోటివేషన్ ఇస్తుంది. పర్లేదులే చిన్నదేలే అని మొదలెడతావు. ఆ మొదలెట్టింది నీకు అలవాటైతే దానికి అలవాటు పడిన తర్వాత నువ్వు వెళ్ళే స్టేజ్ ఇంకంతా ఇంత కాదు. ఎలా పాడయ్యాడు సొలొమోను గారు నేను అంటున్నానండి. ప్రేయర్ లైఫ్ తగ్గింది, నెక్స్ట్ బైబిల్ స్టడీ తగ్గింది, నెక్స్ట్ ఇవి ఎప్పుడైతే తగ్గిందో అనవసరమైన సర్కిల్ ఆయన చుట్టూ పెరిగిపోయింది. పనికి మాలిన స్నేహాలు ఎప్పుడైతే ఆయనకి పెరిగిపోయాయో ఆ పెరిగిపోయిన తర్వాత తనను తాను తెలియకుండానే పాడు చేసుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్నానండి, ఈయన బైబిల్ చదవకపోతే ఈయనకి ఎవరు చెబుతారండి వచ్చి? ఈయన ఇలాంటి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుంటే ఈయనకి చెప్పేవారు ఎవరు ఉన్నారండి? ఇప్పుడు దావీదు తప్పు చేశాడు వీళ్ళ తండ్రి గారు. దావీదు గారు పాపం చేస్తే దావీదు గారిని హెచ్చరించడానికి దేవుడు ఎవరిని పంపించాడండి? నాతాను ప్రవక్తని పంపించాడు. నాతాను ప్రవక్త చెప్పిన వెంటనే తనను తాను తగ్గించుకున్నాడు, మార్చుకున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, నాతాను ప్రవర్తన పంపించిన వెంటనే దావీదు మార్చుకున్నాడు. ఇప్పుడు సొలొమోనుకే చెప్పాలి అంటే సొలొమోనుకి చెప్పేవాడు చిన్నోడైతే చెప్పితే విన్నాడు. ఆ మనిషి చిన్నోడా? జ్ఞానవంతుడు. ఆ మనిషికి చెప్పాలి అంటే ఆయనకన్నా మెచ్యూరిటీ ఉన్నవాడు చెబితేనే వింటాడు. ఇప్పుడు ఆయన కన్నా ఏమాత్రం తక్కువలో ఉన్నవాడు వచ్చి చెబితే ఏమంటాడు చెప్పండి? నువ్వు నాకు చెబుతున్నావు, సూర్యుని కింద ఏ సంగతి ఎలా జరుగుతుందని నేను చూస్తున్నాను, ఇప్పుడు నాకు వచ్చి నువ్వు నాకు పాఠాలు చెప్తున్నావు అంటాడా? అండా? నేను అడుగుతున్నాను, నీకన్నా జూనియర్ నువ్వు రెండు సంవత్సరాల నుంచి నువ్వు చర్చికి వెళ్ళి ఈ ఇయర్లోనే నీ చర్చికి వస్తే నీకన్నా 2 సంవత్సరాలు జూనియర్ ఉన్న ఒక తోటి విశ్వాసగా నీకు చెప్తే నువ్వేమంటావు చెప్పు? నేను కాక మొన్న వచ్చి నాకు చెప్పేస్తున్నాను 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను చర్చికి ఎక్కడికి అంటామానవా? నేను అడుగుతున్నాను, అదో రకమైన సీనియారిటీ అడ్డొస్తుంది, అదో రకమైన మోతుబడతనం అడ్డొస్తుంది, అదో రకమైన ఆ మేకపోతే గాంభీర్యం అడ్డొస్తుంది. సొలొమోను గారికి చెప్పాలి అంటే చిన్నోడు చెబితే వినడు. ఇప్పుడు ఈయన మేధావి. ఆ రోజుల్లో ఆయన మించిన జ్ఞానం ఉన్నాడా? లేడు. ఆయనకి మించిన అధిపతి ఉన్నాడా? లేడు. ఇప్పుడు ఆయనకే చెప్పాలి అంటే ఆయనకన్నా పెద్దోడు వచ్చి చెబితే కానీ వినడు. అందుకే సీన్లోకి ఎవరు వచ్చారో తెలుసా? ప్రవక్త రాలేదు, నాతాను లాంటి వ్యక్తులు రాలేదు, ఏ దైవజన్ని దేవుడు పంపలేదు, సాక్షాత్తు దేవుడే వచ్చి చెబుతున్నాడు. ఎవరికి? సొలొమోనుకి. ఏమని? ఒకసారి చూడు, అదే 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు. బాగా నాకు వినబడే వాళ్ళు ఎవరైనా చదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయాను. ఇప్పుడు చెప్పండి, సొలొమోనుకి డే బై డే స్టేజ్ బై స్టేజ్ మారుస్తూ చెప్పడం మొదలెట్టాడట. ఏమని చెప్పడం మొదలుపెట్టాడు? మొట్టమొదట ఆయన బైబిల్ చదివితే చెప్పేవాడు. బైబిల్ చదువుతుంటే, ఈ బైబిల్ మనం చదువుతుంటే బైబిల్ కొన్ని గొప్పతనం ఏంటో తెలుసా? ఈ బైబిల్ చదువుతుంటే డైరెక్ట్గా నీకే చెప్పినట్టు ఉంటుంది. మరో గమ్మత్తు చెప్తాను, ఈ రాత్రి ప్రసంగం కూడా నీకే చెబుతున్నట్టు అనిపిస్తే జర జాగ్రత్త. నాకు కదిలే పక్కోడికి అనుకోకు, ఇది నీకే చెబుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది నీకైతే జాగ్రత్త. సొలొమోను గారికి ఎలా చెప్తున్నాడు? ముందు వాక్యం ద్వారా చెప్పేవాడు, ఇప్పుడు వాక్యం ద్వారా చెప్పే దేవుడు. ఈ మనిషి ఇప్పుడు వాక్యం చదవడం మానేస్తాడు. ఇప్పుడు వాక్యం చదవడం మానేస్తే ఇప్పుడు ఎలా చెబుతాడు? బైబిల్ చదివితే బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు బైబిల్ చదవడం మానేస్తాడు. వ్యక్తులను పంపితే ఇప్పుడు ఏ వ్యక్తిని పంపినా సొలొమోను ముందు ఏ వ్యక్తి అయినా తక్కువే. ఇప్పుడు వ్యక్తులు చెప్తే వినడు, వాక్యం చదవడం మానేస్తాడు. ఇప్పుడు ప్రేయర్ లైఫ్ లేదు. అందుకే దేవుడు తీసుకున్న నిర్ణయం ఇక సాక్షాత్తు దేవుడే వచ్చి చెబుతున్నాడు. అంటే వాక్యం చదవడం మానేసిన ఆ వ్యక్తికి సాక్షాత్తు దేవుడే వచ్చి చెప్పాడంటే ఒకసారి కాదు, చెప్పండి, ఏకముగా 2 సార్లు చెప్పాడట.
2 సార్లు దేవుడు వచ్చి చెబితే ఈ మనిషి లెక్క చేయలేదంటే ఏమన్నది చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడో బైబిల్ చదవడం మీరు మానేసి ఉంటారు నాకు తెలుసు. అలా టెక్స్ట్ బుక్లో కట్టుకుని తిరుగుతారు అంతే. దాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధనలు వచ్చినాయి. ఆరాధన నేను వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. ఆరాధన చేయొచ్చు, మా చర్చలు కూడా చేస్తారు ఆరాధనలు. కాకపోతే ఎక్కడ లేని ఆరాధనలు వచ్చాయి. ఎంత ఆరాధనలు అంటే ఇంక వాక్యం లేదు, ఇంక ఆరాధనే. ఈ ఆరాధన భక్తులు అందరూ ఏం చేస్తున్నారంటే ఆ బైబిల్ కిందేసి ఆ కింద పెట్టేస్తున్నారు. బైబిల్ ఆరాధనలు వేసిపోతారు పైకి. ఆ బైబిల్ అలా కింద పెట్టి ఇటోక అడుగు అటోక అడుగు ఇటోక అడుగు నడుతున్నాను. మోకాలేసి కొట్టేలా అనిపిస్తుందండి వీళ్ళందరినీ. నేను నువ్వు బైబిల్ మీద అటు ఇటు దాడుతున్నావంటే ఇది ఆరాధన అంటారా? ఇది ఆరాధన అని అడుగుతున్నాను. నువ్వు వాక్యాన్ని కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు ఆరాధన చేస్తే దేవుడు అంటే నువ్వు ఎవరికి కావాలరా నీ ఆరాధన? నువ్వు వాక్యం చదవకపోతే, ఆ వాక్యం ఏముందో నీకు తెలియకపోతే, ఆ బైబిల్ నువ్వు గౌరవించకపోతే నీ ఆరాధన ఎవరికి కావాలి? నువ్వు చేసే భక్తి ఎవరికి కావాలి? అలా తిరిగి ఇలా తిరిగి బైబిల్ని ఎలా పడతాలు పెడతారండి. కొన్నిసార్లు భోజనాలు జరుగుతాయా, ఆ భోజనాలు జరిగే దగ్గర ఆ బైబిల్ అక్కడ మర్చిపోతారు భోజనం చేసేటప్పుడు. ఇంకా ఆ పక్కన ఎక్కడో ఆ తపాల దగ్గర కనబడుతుంటుంది బైబిల్ అంతే. మళ్ళీ తర్వాత ఈ సంఘ పెద్దలో నాయకుడు ఈ సభాధ్యక్షుడు ఎవరో బైబిల్ మర్చిపోయారో, ఎవరో ఈ బైబిల్ ఎవరు ఉంటే మా దగ్గర రండి అనగానే అప్పుడు వస్తాం ఇలా ఇలా తరుగా నాదేనండి. ఎంత సిగ్గులేదో. భోజనాల దగ్గర బైబిల్ మర్చిపోతాడు. పర్స్ మర్చిపో, అక్కడ పర్స్ మొబైల్ మర్చిపో, అక్కడ నీకు మొబైల్ 2 వేసినా గుండె ఆగిపోతుంది, నీకు ముద్ద దిగదు. కానీ అడుగుతున్నాను, బైబిల్ ఎక్కడుందో తెలియదు, ఎందుకు తెస్తావో తెలియదు, చదవ. మళ్ళీ అడుగుతున్నాను, సొలొమోను బైబిల్ చదవకపోతే డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఈ రాత్రి మీరు చదవకపోతే ఈ రాత్రి కూడా డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా ఎలా మాట్లాడతాడు? బీరువా సాట్ నుంచి మెల్లని స్వరం రాదు. కుమారుడా ఈ మధ్య చదవడం మానేసి పెట్టి అండో మేఘాల మీద నుంచి అంత రాడు, నీకు అంత సీన్ లేదు, రాడు. మరి ఎలా చెబుతాడు? సొలొమోనుకి డైరెక్ట్ చెప్పాడు, మరి నీకెలా చెప్తాడు? ఇదిగో ఈ రాత్రి ఈ పులిపేట మేము చెప్తున్నాడు, నీకే చెబుతున్నాడు, నీకే. నాలాటోడు ద్వారా నిన్న చెప్పిన ఆ కుమారుడు ద్వారా నా ద్వారా ఇదిగో మా నోటి వెంబడి చెప్తున్నాడు, మీకే చెబుతున్నాడు. నువ్వు బైబిల్ చదవడం మానేసావని నీ ముఖం మీద చెయ్యెత్తి మరీ చెబుతున్నాడు. నువ్వు ప్రార్థన మానేసావని చెప్తున్నాడు, వాక్యం చదవడం మానేసావని చెప్తున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్తాడంటే నువ్వు బైబిల్ దగ్గర పెట్టుకుని చదవడం మానేసావు కనుక ఇదిగో ఈ సభలో ఈ రాత్రి నీకే చెబుతున్నాడు. నేను అడుగుతున్నాను, కంటిన్యూగా బైబిల్ మానకుండా చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? గుర్తొచ్చినప్పుడు చదువుతున్నాం మనం, లేదా పోతే ఆదివారం వాక్యపట్నంలో చదువుతున్నాం మనం, లేదా క్యాలెండర్ మీద ఒక వాక్యాన్ని చదువుతున్నాం మనం. అడుగుతున్నాను, కంటిన్యూగా అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం, పుస్తకాల వెనకాల పుస్తకాలు, కంటిన్యూగా బైబిల్ని ఎలాగైనా అవగొట్టాలని కసిగా బైబిల్ చదివేవా లేరే? మీకు ఈ కంటెంట్ మీకు అర్థమైతే మనం ఎలా పాడైపోతామంటే ఏదేదో విషయాలను బట్టి పెద్ద పాడైపోవండి. మనం ఎలా పాడైపోతాం చెప్పమా? మన మూలుగుల్లోనికి, కీళ్ళలోనికి, నరాల్లోనికి, గుండె లోతుల్లోనికి దూరి మన హృదయానికి కళ్ళెమేసేది ఒకే ఒక్కటే, ఆ వాక్యం. దాన్ని గాని నువ్వు చదవకపోతే నిన్ను పట్టుకోవడం అసాధ్యము. హృదయం బైబిల్ మాట్లాడింది, హృదయం మంచిదని బైబిల్లో ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, హృదయాన్ని గుచ్చి బైబిల్లో మంచి మాటలు ఉన్నాయా? హృదయం అందమైనది, హృదయం అలంకారప్రాయంగా మాట్లాడుతూ హృదయం రోజాలా ఉంటుంది, ఇలాంటివి ఉందా? బయట ఉంటాయి కవిత్వాల్లో. హృదయం అమూల్యమైనది, నా హృదయంలో 3 గదులు ఉంటాయి, ఆ గదిలో నువ్వే ఉన్నావు, బయట ఉంటాయి అన్నీ. నేను అడుగుతున్నాను, హృదయాన్ని గుచ్చి బయట బాగా చెప్పారేమో కానీ హృదయాన్ని గుచ్చి బైబిల్ ఏమని చెప్పినా అదొక మోసగత్తె అని చెప్పింది. బైబిల్ హృదయాన్ని గురించి ఏమని రాసింది తెలుసా? అది మోసకరమైనది, వ్యాధి గలనది. అది సాక్షాత్తు ఎవరి మీద పడగిప్పుతుందంటే ఎవడెవడి మీదో పడగిప్పదు, ఆ హృదయం సాక్షాత్తు నీ మీదే పడగిప్పుతుంది. హృదయం మోసం చేస్తుంది అంటే ఎవరిని మోసం చేస్తుంది? అది ఎవడెవడినో మోసం చేయదండి, మొదట నిన్నే మోసం చేస్తుంది. పర్లేదులే ఇవాళ ప్రార్థన చేయకపోయినా పర్లేదులే అంటుంది అది లోపలుండి. అది లోపలుండి ఏమంటే చెప్పిన బైబిల్ చదవకపోతే దేవుడు చంపేస్తాడు ఏంటి? మన దేవుడు ఎవరో తెలుసా? ప్రేమమయుడు అంటుంది అది లోపలుండి. ఇవాళ చర్చికి వెళ్ళావుగా, వెళ్ళావు, నీకు సాయంత్రం ప్రార్థన లేకపోయినా పర్లేదు. ఎన్ని సలహాలు ఇస్తుందో అది లోపలుండి, నీకు ఎన్ని ఐడియాలజీలు ఇస్తుందో, ఎంత నడుపుతున్నాను అలాగెళ్ళకు ఇలా చేయి, ఎన్ని కవరింగ్ స్టోరీలు నేర్పిస్తుంది అది.
హృదయం మళ్ళీ చెప్తున్నాను, ఘోరమైన వ్యాధి కలిగినది, అది భయంకరమైనది, అది చెప్పలేని నీచమైనది. దానికి కళ్ళెమేసి ఆపేది ఏదన్నా ఉంది అంటే చెప్పండి, ఒక్క వాక్యం మాత్రమే దానికి కళ్ళెమేయగలదు. నరాలలోనికి, మూలుగుల్లోనికి, ప్రతి దానిలోనికి దూరి ఆ మోసకరమైన హృదయాన్ని, దాన్ని కంట్రోల్లో పెట్టేది ఒకే ఒక్కటి, వాక్యమే. అలాంటి హృదయానికి నువ్వు ఎవ్రీడే వాక్యాన్ని చదవకపోతే ఏమైపోతావు? 18 సంవత్సరాలు ఇప్పుడు నా సేవా జీవితం, 19వ సంవత్సరంలోకి నేను వెళ్తున్నాను. నా అనుభవంతో చెప్తున్నానండి. నా 18 సంవత్సరాల సేవా జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, జాతకమనండి, కేవలం వాక్యం చదవక కామెడీ యాక్టర్లు అయిపోయిన పాస్టర్లు నేను ఎంతమందిని చూశాను, ఎంతమందిని. కేవలం వాక్యం చదవక ఈరోజు సంఘాలు ఎత్తేసిన సేవకులు తెలుసు నాకు. వాక్యం చదవక బిజీ అయిపోయి ఈరోజు నడుతున్నాను. వాళ్ళ నోట ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఈరోజు ఎటకారపు మనుషులుగా మిగిలిపోయిన సంఘాలు నాకు తెలుసు. నేను చూశాను ఇవన్నీ కళ్ళతో. మళ్ళీ చెప్తున్నాను, తొడలగొట్టి సవాలు చేసి వాక్యాలు చదవడం మానేసి ఈరోజు ఏమైపోయారో తెలియని వాళ్ళు ఉన్నారు. వైట్ హౌస్లో వాక్యాలు చెప్పి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కామెడీగా తిరుగుతున్న వాళ్ళు కూడా తెలుసు మనకి. ఎందుకు అలా అయిపోయారో మళ్ళీ చెప్పనా, ఎందుకు అలా అయిపోయారో? వాళ్ళ బైబిల్ చదవడం ఎప్పుడో మానేస్తారు. వాళ్ళ బైబిల్ చదవడం ఎప్పుడో మానేస్తారు. బైబిల్ని వ్యక్తిగతంగా తమకు తాము అప్లై చేసుకునే విధానాన్ని మానేశారు. నేను అడుగుతున్నాను, సొలొమోనే బైబిల్ చదవకపోతే ఎలా అయిపోతే, సొలొమోనే బైబిల్ చదవకపోతే ఎలా చీకట్లో కూరుకుపోతే, నేను అడుగుతున్నాను, సొలొమోను ఒక దేశానికి రాజు. నేను అడుగుతున్నాను, నువ్వు కోనసీమకు రాజువా? నిన్ను అడుగుతున్నాను, కోనసీమకు రాజువా? కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాదు, నువ్వు ప్రెసిడెంట్ కాదు, ఈది నెంబర్ కూడా కాదు. నేను అడుగుతున్నాను, నువ్వు ఏం బిజీగా ఉన్నావని చదవట్లేదు? అరే, దేశాన్ని పరిపాలించే అంతజ్ఞానే ఆయన వాక్యం చదవకపోతే జీవితంలో అంత నష్టపోతే, నువ్వు కోనసీమకి ఎమ్మెల్యేవి కాదు, పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, ఈది నెంబరు కూడా కాదు. నువ్వు చేసేది ఒక పార్ట్ టైం ఉద్యోగం, లేకపోతే ఒక పని, ఏదో ఒక పని చేస్తాను. అడుగుతున్నాను, అంత బిజీ ఏమైపోయావు? వాక్యం చదవలేనంత బిజీ ఏమైపోయావు? సొలొమోన్ని ఎవరు పాడు చేశారంటే, ఆడవాళ్ళంటే నేను ఒప్పుకోనండి, అది తర్వాత మాట, అది చివరి స్టేజ్. అది ఆడవాళ్ళు పాడు చేశారు, అది చివరి మాట. సొలొమోన్ గారిని ఎవరు పాడు చేశారంటే, మళ్ళీ చెప్తాను, ఆయనే పాడు చేసుకున్నాడు. ఈయనే కనుక భక్తిగా ఉంటే 1000 మంది కాదండి, 2000 మంది వచ్చినా చెప్పండి, ఎవరేం చేయలేరు ఆయన. 2000 మంది కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని చెడు లక్షణాలు ఆయన దగ్గరకు వచ్చినా ఏది దరిదాపులకు రానివ్వడు. ఈయన అవకాశం ఇచ్చేశాడు. తన భక్తిని రోజు రోజుకి తగ్గించుకునేందుకే దేవుడు 2-3 సార్లు చెప్పాడు. చెప్పినవాడు దేవుడు అన్నాడు, పనిష్మెంట్లు ఇస్తానన్నాడు. చెప్పాడు, మొదలుపెట్టాడు. ఎంత బాగా చెప్పాడో అంత భక్తిహీనంగా మారిపోయాడు. ఒకసారి చూడండి, ఆయన రాసిన పుస్తకంలోంచి ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, ఆయన బాగున్నప్పుడు రాసిన మాటల్లో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. బాగా వినండి, బైబిల్ చదువుతున్నప్పుడు గద్దించేవాడు. ఇప్పుడు రెండవది, తానే డైరెక్ట్గా దేవుడు వచ్చి 2 సార్లు గద్దించాడు. ఆ గద్దింపుకి ఆయన ఎన్నాడా? వెళ్ళలేదు. ఆ హృదయంలో ఎవరికి, ఆ హృదయం అనే సింహాసనం మీద ఎవరికి పెద్దపీట వేశాడు, ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాడంటే దేవుడిని కాదు. ఆ హృదయంలో ఎవరిని కూర్చోబెట్టాడంటే ఇదే రాజుల గ్రంథం అంటుంది. ఆ హృదయంలో ఎవరు కూర్చున్నాడు? ఆ రాజుల గ్రంథంలో ఉంది, కామము మోహము కూర్చుందంట. ఎవరు కూర్చున్నారు? కామం. రెండవది మోహం. మళ్ళీ అడుగుతున్నాను, ఆయన హృదయంలో ఒకప్పుడు వాక్యం ఉండేది, ఆ వాక్యాన్ని బట్టే పరిపాలించేవాడు. ఇప్పుడు ఆ వాక్యం హృదయంలోంచి పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఆ హృదయం అనే సింహాసనం మీదకి ఏం వచ్చాయి చెప్పండి? కామం వచ్చింది. చెప్పండి,
మోహం వచ్చింది. కామము మోహము చేత ధన సుఖాల చేత నడిపింపబడి ఆ హృదయం పూర్తిగా నిండిపోయింది. అందుకే ఆ 11వ అధ్యాయం చదువుతుంటే విచిత్రంగా కనబడుతుంది. ఒకసారి రండి అక్కడికి. ఆ 11వ అధ్యాయం రండి ఒకసారి. 11వ అధ్యాయం 2వ వచనం. కామ త్వరత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, నేను చెప్తున్నాను అవి. 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, అతని హృదయము. 6వ వచనంలో ఒక మాట అంటున్నారు చూడండి, అతని హృదయము. 3వ వచనంలో ఒక మాట అంటున్నారు చూడండి, అతని హృదయము. ఇప్పుడు 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, ఇతర దేవతల వైపుకి అతని హృదయము తిరిగిపోయాను. ఈ వచనంలో పదే పదే ప్రస్తావిస్తున్న మాట ఏంటండి? హృదయము, హృదయము, హృదయము. ఆయన హృదయం మీరు చూడండి, ఆయన హృదయం అనే సింహాసనం మీదకి ఏమొచ్చాయి? స్త్రీలు వచ్చారు, ధనం వచ్చింది, సుఖం వచ్చింది, పొరుగు దేవతలు వచ్చారు, రకరకాల విషయాలు వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చున్నాయి. ఇప్పుడు ఆయన హృదయం ఎలా తయారైందంటే వాక్యం లేకుండా హృదయం పక్కకు పోయింది. అనవసరమైన విషయాలన్నీ వచ్చి ఆయన హృదయంలో కూర్చున్నాయి. హృదయంలో ఎప్పుడైతే వాక్యానికి ఆయన స్థానం ఇవ్వలేదో, హృదయంలో వాక్యానికి ఎప్పుడైతే ఆయన పెద్ద పెట్టి ఇవ్వలేదో, పాడైపోయిన హృదయం రోజు రోజుకి తన పాడు చేయడం మొదలుపెట్టింది. కామం చెయ్యొచ్చంది, మోహం చూడొచ్చంది, రకరకాల వివాహాలు చేసుకొచ్చంది. అదే హృదయంలో వాక్యం ఉంటే జాగ్రత్త సొలొమోను అని చెప్పేది. అదే హృదయంలో వాక్యం ఉంటే ఎందుకు ఇలా కడుతున్నావు, కట్టడాలని అడిగేది. ఇప్పుడు ఆ హృదయంలో వాక్యం తక్కువైంది. ఇప్పుడు ఆ హృదయంలో పనికిమాలిన విషయాలు ఎక్కువయ్యాయి. ఆ హృదయం తనని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. ఆ హృదయానికి కళ్ళెం వేయడం మానేశాడు. దేవుడు బాగా వినండి, వాక్యము మెరుపులా వచ్చి మనకు చెప్పినప్పుడు వినాలండి. ఆ మెరుపులా వచ్చి చెప్పినప్పుడు వినలేదనుకోండి, ఆ మెరుపే మరలా పిడిగై మన మీద పడిపోతుంది. ఆ మెరుపును వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోకపోతే ఆ మెరుపు వెనకాల వచ్చి మన మీద పిడుగులా పడుతుంది, ప్రమాదం. ఆయనకి అదే జరిగింది, అదే నష్టం జరిగింది. ఆయనకి దేవుడు సాక్షాత్తు చెప్పాడు, వద్దన్నది ఖచ్చితంగా చేశాడు. ఎన్నిసార్లు అయితే చెప్పాడో అన్నిసార్లు కూడా వ్యతిరేకమైన పనులు చేసి కూర్చున్నాడు. బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? సొలొమోనుని దేవుడు ఏమైనా శిక్షించినట్టు కనబడుతుందండి? దావీదుని శిక్షించాడు, తెలుసు కదండి. దావీదుకి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడ కనబడుతుందా? ఎక్కడ కనబడదు. కానీ గమ్మత్తు చెప్పిన, తాను ప్రేమించిన కుమారుని దేవుడు ఏం చేస్తాడట చెప్పాలి. తాను ప్రేమించిన కుమారులను దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడట. శిక్షణ అమలు చేస్తాడు. అంటే తను ప్రేమించిన కుమారుల్ని 2 దెబ్బలు కొడతాడు. సొలొమోనుని 2 దెబ్బలు కాదు, ఏమనలేదు. దావీదు గారు తప్పు చేస్తాడు, కొట్టాడు లేకుండా. ఎంత కొట్టాడు తెలుసా? పరుపులు తేలిపోయేలా కొట్టాడు, ఏడ్చేలా కొట్టాడు. చివరికి పశ్చాత్తాపడి ఆ కీర్తన రాసుకున్న ఎలా రాసుకున్నాడో మనకు తెలుసు. ఏడ్చి ఏడ్చి గగ్గులు పెట్టాడు. అంటే దావీదునైనా కొట్టాడు, కానీ సొలొమోను ఒక మాట లేదు. మళ్ళీ అడుగుతున్నానండి, దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పనండి? మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టాలి, తిట్టాలి, ఏదో ఒకటి అనాలి. ఇలా దైవజనుల నోటో, వాక్యం ద్వారానో, స్నేహితుల ద్వారానో ఏదో ఒక మాట మనల్ని అనాలి. రే తప్పు చేస్తున్నావురా, పనికి మాలినోడని ఏదో ఒకటి మనకు చెప్పాలి. మనకు అలా చెప్పే పిలుపులు మనకు వినబడకపోతే, ఒకవేళ అలా చెబుతున్నప్పుడు నీకు నచ్చకపోతే, లూజుకున్న ఉరుతాడు మెడలో వేసుకుని తిరుగుతున్నావని మర్చిపోకు. లూజుకున్న ఉరుతాడు మెళ్ళేసుకుని పరిగెడితే ఏమొద్దండి? లూజుకుందని పరిగెడతావు, ఇంకా పరిగెడతావు, ఇంకా పరిగెడతావు. ఒకరోజు ఆ లూజ్ అయిపోద్ది, ఒకేసారి అది చిమ్మని బిగిస్తుంది, అంతే. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు గద్దించాలి, దేవుడు ఏమంటలేదు అనుకోకు. దేవుడు ఏమనకపోవడమే ప్రమాదం అండి. ఏదో ఒకటి అంటేనే మంచిది. దేవుడు ఏదో ఒకటి అనాలి. సొలొమోనుని దేవుడు ఏమనకపోతే ఏమయ్యాడు? దేవుడు వదిలేశాడు. ఎలా వదిలేశాడు? నీకు ఏది నచ్చిందో అందులో పొర్లి పొర్లి దొర్లి దొర్లి, ఇదిగో ఇక చివరిగా చెప్పాను, ఆ దొర్లి దొర్లి అందులో నేను నాశనం అయిపోయి వదిలేశాడు. దేవుడిచ్చే అతిపెద్ద శిక్ష ఏంటో చెప్పనా? ఆయన మనల్ని ఏమనకపోవడమే అతిపెద్ద శిక్ష.
ఆయన ఏదోటి అనాలి మనల్ని. ఆయన ఏమనకపోతే కయ్యను గాన్ని ఏమనకుండా వదిలేశాడు, ఏమైపోయాడు చెప్పండి? దేశదిమ్మరైపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, కయ్యేను గాన్ని దేవుడు తిడితే బాగున్ను, కొడితే బాగున్ను, ఒరే ఇలా చేసావేంటో అని 2 దెబ్బలేసి వాడిని మళ్ళీ తన సన్నిధిలో ఉంచుకుంటే బాగుండు. వాడిని వదిలేశాడు ముద్రేసి. వాడిని ఎప్పుడైతే ఏమనకుండా వదిలేశాడు, వదిలేసిన తర్వాత ఆడు ఏమైపోయాడు? దేశదిమ్మరయ్యాడు. కయ్యేన్ని ఏమనకుండా వదిలేస్తే ఎలా దేశదిమ్మరయ్యాడో బైబిల్ చరిత్ర చదవండి. సౌలును కూడా దేవుడు ఏమనకుండా వదిలేశాడు, ఏమైపోయాడు చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సౌలుని దేవుడు ఏదో ఒకటని కంట్రోల్లో పెట్టుంటే బాగున్ను. సౌలుని దేవుడు ఏమనడం మానేస్తాడు, చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధా అని ఏమన్నా అన్నాడా? నువ్వు చేసేది త్వరగా చెప్పండి చెయ్యన్నాడు. ఆయన ఏదోటి పేతురులా గద్దిస్తే బాగున్ను, ఆయన గద్దింపు మానేశాడు. పేతురునన్న గద్దింపు ఆయనకి ఇచ్చిన ఎక్కసమైంది. చివరికి యోధ ఏమైపోయాడు తెలుసు? ఆ పైనుంచి కింద పడి నడుము ఇరిగి పేగులన్నీ బయటకు వచ్చి ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు ఘోరంగా. ఈ కేసులన్నీ చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పనా? దేవుడు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి అనాలి, ఆయన గద్దించాలి. ఆయన గద్దిస్తున్నాడంటే ఈ రోజుకి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రసంగం నిన్నే కొడుతున్నట్టుంటే ఈ రోజుకి కూడా ఈ రాత్రికి దేవుడు నీ పట్ల ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ఇంకా కావాలనుకుంటున్నాడు. నీకు ఏ గద్దింపు రావడం లేదంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకో, నీకు ఎక్కడా నొప్పు లేని వాక్యాలు నువ్వు విని, ఎక్కడా నువ్వు పాపం చేసిన నీ గద్దింపు రావడం లేదంటే మరలా గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడో నిన్ను వదిలేశాడు. నీ చావు చాలా ఘోరంగా ఉంటుంది. అది భరించలేం, అది ఊహించలేం, అది మన ఊహలకు కూడా అందదు. అందుకే చెప్తున్నాడు చూడండి, సొలొమోనుకి చెప్పాడు వినలేదు, చెప్పి చివరికి దేవుడు చెప్పండి వదిలేశాడు. హోషేయ గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. త్వరగా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. పేజీ నెంబర్ చెప్పాలా? చెప్పండి మరి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వారిని అలాగే ఉండనిమ్ము, వారికి ద్రాక్షరసము చేదయేను, ఓళ్ళు తేలినీయని వారు, మానక వ్యభిచారము చేయువారు. చూసారా? ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ దేశం, యోధా అంటే యోధా దేశం. ఇక్కడ దేశం 2 ముక్కలుగా విడిపోయింది. ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేల్ని అలాగే ఉండని, ఈ మధ్య ఇశ్రాయేలుకి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంది, ఆయన అలా వదిలేయి అన్నాడు. ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు చరిత్రలో ఆ రోజుల్లో వదిలేస్తే ఏమైందో తెలుసా? ఒలిసికిపోయారు, మొత్తం యవనస్తులతో సహా ఈడ్చుకుపోయారు. అంటే కొన్నిసార్లు దేవుడు ఇక ఏమండంటే ఇక ఏమీ అనడు, చెబుతాడు సేవకుల ద్వారా, వినలేదా? 2వసారి చెప్తాడు, వినలేదా? 3వసారి చెప్తాడు, వినలేదా? 4వసారి చెప్తాడు, వినలేదా? ఇక ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదా? వదిలేస్తాడు. చెప్పి వినకపోతే వదిలేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే బైబిల్లో ఏముందో చెప్పండి? చేయకుండా హఠాత్తుగా మరణంలో పడతాం. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు, 5 సార్లు చెప్తాడు. ఇక నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తోటి విశ్వాసుల ద్వారా చెప్తున్నాడు, తప్పు చేస్తున్నావురా అని. నీ సేవకుడి ద్వారా చెప్తున్నాడు, వాక్యం ద్వారా జాగ్రత్తరా అని. నీ పొరిగింటోళ్ళ ద్వారా చెప్తున్నాడు, జాగ్రత్తరా అని. ఈ రాత్రి లాంటి సభలు నాలాంటి గెస్ట్ స్పీకర్ ద్వారా చెప్తున్నాడు, జాగ్రత్త, వాక్యంలో భయభక్తులు ఉండాలి. ఇన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కకపోతే ఒక రోజుకి ఏం చేస్తాడు చెప్పండి? చెప్పడం మానేస్తాడు. ఇక చెప్పడా ఆయన గూర్చి ఇలా రాశాడు బైబిల్. ఏమన్నా తెలుసా? నా ఆత్మ ఎల్లప్పుడూ చెప్పండి వాదించదు. ఎన్నిసార్లు అడ్వకేట్లా వాదించాలి చెప్పండి? వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ రాత్రి నీకు చెప్పట్లేదా? సొలొమోనుకి ఎలాగైతే చెప్పండి, నీకు చెప్పట్లేదా? మనకు తెలుసు సినిమాలు చూడకూడదు కానీ చూద్దాం. ఎంత భయం లేదో నీకు. మనకు తెలుసు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదని, కానీ చెప్పండి మాట్లాడతాం. మనకు తెలుసు కొన్ని మూఢనమ్మక ఆచారాలు చేయకూడదని, కానీ చెప్పండి చేస్తాం. మనకు తెలుసు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని, కానీ చెప్పండి
ఇన్వాల్వ్ అవుతున్నావు. నడుతున్నాను. ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు చంటి పిల్లవా, చిన్నోడవా? నడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వచ్చిన తర్వాత నీకు మత్తయి సువార్త అంటే ఏంటో తెలుసు, మార్కు సువార్త అంటే ఏంటో తెలుసు, చివరి సువార్త యోహాను అంటే ఏంటో తెలుసు, అపోస్తల కార్యం అంటే ఏంటో తెలుసు, పత్రికలు తెలుసు, పాత నిబంధన తెలుసు, క్రొత్త నిబంధన తెలుసు, ప్రసంగాలు తెలుసు, సంఘాలు తెలుసు, ఏ సంఘం ఎలా ఉంటుందో తెలుసు. నీకు ఇన్ని తెలిసినా పోరంపోగు పనులు చేస్తున్నావంటే నీకు మళ్ళీ దేవుడు చెప్పాలా? ఇంక చెప్పడు. ఇంకా ఆయన చెబుతాడు. ఇక ఒక రోజుకి చెప్పడం మానేస్తాడు. చెప్పడం మానేస్తే బైబిల్ ఏమందో తెలుసా? నువ్వు చేసుకున్నదే చెప్పండి నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. నువ్వు విట్టిందే చెప్పండి నువ్వు కోస్తావన్నాడు. నువ్వు సాక్షాత్తు నువ్వు దేవుడి మీదకే జెండా ఎగరేసావు గనక నీ ప్రాణాలు నువ్వే తృణప్రాయాలుగా ఎంచుకుంటావని చెప్పాడు. పాపానికి బైబిల్ ఏమందో తెలుసా? ఒక వ్యాఖ్యానకర్త ఇలా అంటాడు, పాపం అంటే ఏంటంటే దేవుణ్ణే ఎక్కిరించడం అంట. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎక్కిరించడం అంటే ఇంకా మేము ఎలా చేస్తున్నాం, ఇంక నువ్వు ఈ 5 నిమిషాలు మా జోలికి రాకని చెప్పడం పాపం అంటే. నాకు అర్థమవుతుందో లేదో? ఇక 5 నిమిషాలు ఇంకా నా జోలికి రాకు, ఈ 5 నిమిషాలు నేను పాపం చేస్తున్నాను, ఈ 5 నిమిషాలు నా టైము, లేదా ఈ గంట నా టైము, ఈ 2 గంటలు నా టైం అని నువ్వు దేవుణ్ణే ఎక్కిరించేలా చేసే పనే చెప్పండి పాపం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడినే ఎక్కిరించి దేవుడి మీదకే జెండా ఎగరేస్తే అడుగుతున్నాను, బలవంతుడైన ఆయనతోనే నువ్వు యుద్ధానికి దిగితే బతికి బట్ట కడతావా? నీకు జీవితాన్నిచ్చి ఆయుస్సునిచ్చి నీకు జీవితంలో నీకు అనేకమైన విషయాల్లో నీకు ఎన్నో నేర్పించి నీకు చక్కటి సేవను చెప్పే సేవకుచ్చి నేర్పించే చక్కటి సేవకుల్ని, వాక్యాన్ని నేర్పించే బోధకుల్ని, అనేక విషయాలు నీకు ఇచ్చిన ఇన్ని తెలిసి కూడా నువ్వు బైబిల్ చదవడం మానేసి నువ్వు పాపాలు చేస్తున్నావంటే నేను అడుగుతున్నాను, నిన్నెవరు పాడు చేస్తారు? నేను నువ్వే పాడు చేసుకున్నావు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఇప్పుడు ఎందులోకి వచ్చాం? ఇప్పుడు చెప్పండి, ప్రతి సంవత్సరం 31st ఏమంటాం చెప్పండి? ఈ సంవత్సరం చూడు ప్రభా ఇంకా బైబిల్ ఎలా చదువుతానో అంటాం. ఈ సంవత్సరం చూడు ప్రభా ఇంక ఎలా చదువుతానో అంటాం. అని అడుగుతున్నాను, చదివావా అని అడుగుతున్నాను నేను. చదివావా? ప్రతి 31st చెబుతావు ఎలా చదువుతావు. 4 నెలలు అయిపోతుంది, అప్పుడే చదివావా? చదవు. ఒకవేళ నువ్వు చదవాలి అంటే నీకు ఏదో ఒక ఎగ్జామ్ ఉండాలి, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలని చదువుతావు నువ్వు. మళ్ళీ అదో లంచం. నీకు మళ్ళీ ఏదో ఒకటి కోరిక ఏదో ఒకటి ఉంటే, ఆ పిల్లలు పుట్టే కార్యక్రమం, లేకపోతే ఆ ఇల్లు కొనుక్కునే కార్యక్రమం ఏదో ఒకటి ఉంటే చదువుతుంటే మళ్ళీ దేవుడికో బిస్కెట్ అనమాట, ఇగో చూడు చదువుతున్నాను చూడు అని. నేను అడుగుతున్నాను, మీ లంచాల్లాగా బైబిల్ చదివితే మళ్ళీ చెప్తాను, దేవుడు అంత అమాయకుడు ఏమీ కాదు. బైబిల్ చెప్తుంది, మళ్ళీ చెప్తుంది. అదే 11వ అధ్యాయంలో ఒక మాట ఉందో చూడండి. 11వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ అధ్యాయం 2వ వచనం నుండి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అదే 11వ అధ్యాయం 2వ వచనం నుండి, కామతరాత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయంలో త్రిప్పివేసిరి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తిప్పేశారట? భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. అడుగుతున్నాను, భార్యలు అతని హృదయాన్ని తిప్పేస్తే తిరిగిపోయేంత వీక్గా ఆయన హృదయం ఎందుకు తయారైంది చెప్పండి? ఆ హృదయంలో ఏమి లేదు చెప్పండి? వాక్యం. ఎలా చెబితే అలా వింటున్నాడట. వాళ్ళు చెబితే ఈయన ఏంటండి? అసలు ఆయన గ్రాఫ్ ఎలా ఉండేది తెలుసా? ఒకప్పుడు ఆ హృదయంలో వాక్యము చేత నిండుండేది, వాక్యము చేత నడిచేది ఆ హృదయం. ఒకప్పుడు ఆ హృదయం వాక్యం చేత నడిపింపబడింది. ఆ తర్వాత ఆయన హృదయంలో కామతుర చేత నడిపింపబడ్డారు. ఇప్పుడు 3వ స్టేజ్ ఏంటి చెప్పిన? ఆయన హృదయాన్ని ఇప్పుడు ఎవరో చెప్పండి నడిపిస్తున్నారు. అంటే ఆయన రోజు రోజుకి ఎదిగాడా చెప్పండి? రోజు రోజుకి దిగజారాడా? రోజు రోజుకి ఎదిగాడా? రోజు రోజుకి దిగజారాడంటే దిగజారినట్టే కనబడుతుంది. ఆయన రోజు రోజుకి దిగిపోయినట్టే కనబడుతుంది. ఒకప్పుడు వాక్యం ఉండేది, ఆ తర్వాత ఆయన హృదయంలో కామ వికారమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ హృదయంలో ఎవరున్నారంటే 1000 మంది వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది. వాక్యం చెబితే నడిసే హృదయం, తన హృదయం చెప్తే నడిసే మనుష్యుడు ఇప్పుడు ఎవరు చెబితే నడుస్తున్నాడంటే ఎవరు అన్య స్త్రీలు చెబుతుంటే వాళ్ళ మాట అంటున్నాడంట. ఎలాగైపోయాడు చూడండి, ఎలాగైపోయాడు. దీన్నే అలవాటు అయిపోయినారు. దీన్ని ఏమంటారు చెప్పిన? వ్యసనం అంటారు. దీన్ని వ్యసనం. రోజు రోజుకి వ్యసనం అంటారు. వ్యసనంగా మారిపోయాడు.
వ్యసనంగా మారిపోయాడు. అంటే ఇక అలా లేకపోతే ఉండలేడు, అవి లేకపోతే ఉండలేవు, వ్యసనంగా మారిపోయింది. పాపం ఎలా అలవాటు అవుతుందంటే ఇక అది లేకపోతే మనం చెప్పండి ఉండలేము, వాళ్ళు లేకపోతే ఉండలేవు, అవి ఆ పనులు చేయకపోతే ఉండలేవు. ఒక రోజుకి వ్యసనంగా మారిపోద్ది. సొలొమోను గారికి వ్యసనంగా మారిపోయింది. జ్ఞాని ఎలా పాడైపోయాడంటే, ఎవరో పాడు చేశారనుకుంటే జ్ఞానిని పాడు చేసే వాళ్ళు ఎవరు ఉండరండి. ఆ జ్ఞాని ఎలా పాడైపోయాడు, ఎంత జ్ఞానైనా ఎంత అమాయకుడైనా ఎవడైనా ఎలా పాడైపోతాడంటే, దేవుని ఆజ్ఞను ఎవడైతే చదువుకొని పాటించాడో వాడిని వాడే పాడు చేసుకుంటాడు, వాడిని వాడే పాడు చేసుకుంటాడు. సొలొమోను గారి హృదయం అలాగే మారిపోయింది చూడండి. తన హృదయాన్ని తిప్పివేసుకుని 4వ వచనంలో విచిత్రమైన మాట అంటున్నాడు త్వరగా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యల తన హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. ఆగుదాం ఒకసారి, ఏమని రాస్తున్నాడండి ఇక్కడ. ఇప్పటి వరకు సొలొమోను హృదయం అని రాసిన ఆ గ్రంథకర్త సడన్గా ఎవరి హృదయాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు అక్కడ? దావీదు హృదయాన్ని తెచ్చిపెడుతున్నాడు. అడుగుతున్నాను, దావీదు హృదయాన్ని ఎందుకు తెచ్చిపెడుతున్నాడు అక్కడ? కారణం ఏంటంటే సొలొమోను హృదయం వేరు, దావీదు హృదయం వేరు. సొలొమోనుకి దావీదుకున్న తేడా ఏంటి? సొలొమోనుకి ఎవరు చెప్పినా వినడు, సాక్షాత్తు దేవుడు చెప్పినా వినడు. అదే దావీదుకు ఒక సామాన్యమైన ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావని ముఖం మీద ఏలెడితే ఎక్కెక్కి ఏడ్చి నేను దేవుని ఎదుట తప్పు చేశానని మాట వింటాడు. ఎవరు చెప్పండి? దావీదులో ఉన్నది సొలొమోనులో లేనిదేడు చెప్పనా? వాక్యం వినకపోవడం. మళ్ళీ చెప్తున్నాను వినండి, దావీదులో ఉన్నది సొలొమోనులో లేనిది వాక్యం వినకపోవడం. చాలా సభలు జరుగుతాయా? ఈ సభలు పెట్టే వాళ్ళు చేసే పొరపాటు ఏంటి చెప్పనా? అన్నీ సెట్ చేస్తారండి, అన్నీ పెడతారండి. ఆ భోజనాల దగ్గర నుంచి అన్నీ బరగా అన్నీ వాకింగ్ చెప్పేటానికి మాయమైపోతారండి. అన్నీ బాగానే చేస్తారు, వాకింగ్ చెప్పేటానికి మాయమైపోతారు. నడుతాను రోగమే నడుతున్నాను, రోగమా ఏమన్నా? నువ్వు అన్నీ సెట్ చేసి ఆ మార్తమ్మలాగా అలా పోతావే పక్కకి, అవి తర్వాత అయినా ఉండదు కానీ రా ముందు కూర్చొని విను. చాలామంది పరిచర్య అని చెప్పి ఆ పరిచర్యలో చేసే అతిపెద్ద పొరపాటు అని చెప్పినా వాక్యం చెప్పే టైంకి మాయమైపోతారు. మీ క్వైరీ టీం బాగానే ఉన్నారు ఇక్కడ, కానీ కొంతమంది క్వైరీ టీం ఉండరు, వాళ్ళు క్వైరీ టైంలోనే ఉంటారు. అలా పాడేసి యాంకరమ్మలాగా అలా పాడేసి అలా మాయమైపోతారు. నడుతున్నాను, మీరు పాటలు పాడడం పుట్టారు అనుకుంటున్నారా? మిమ్మల్ని కాదమ్మా చెల్లెలు, మీరు బాగానే ఉన్నారు. నడుతున్నాను. నువ్వు వాక్యం వెళ్ళలేనప్పుడు నీ పాట ఎవడికి కావాలి? నువ్వు వాక్యం వెళ్ళలేనప్పుడు నీ పరిచర్య ఎవడికి కావాలి? నువ్వు వాక్యం వెళ్ళలేనప్పుడు ఈ సభలో నువ్వు ఎంత కష్టపడితే బోడి ఎవడికి కావాలి? నిన్ను నువ్వు ఎవరు రక్షిస్తారు? నీ పాస్టర్ గారు రక్షిస్తారు అనుకుంటున్నావా? రికమెండేషన్ కుదరవు. మీ కోనసీమ నుంచి ఆడియో వచ్చింది కదా, రికమెండేషన్ కుదరవు. మీ కోనసీమ ఆడియో వచ్చింది, ఎవడు ఎటకారంగా చేశాడు. ఆ ఆడియోలో అంటున్నారు, ఏమని అంటున్నారు? కొంచెం 50,000 అవుద్ది, మరి పరిశుద్ధాత్ముడు ఒప్పుకోవట్లేదు అన్నాడు. దేనికి? పరదేశంలోకి వచ్చి నన్ను ఏదోలా పెట్టేయండి అంటే 50,000 అవుతాడు. పరదేశం 50,000 కొనేస్తారు ఇటేపు. నేను అడుగుతున్నాను, రికమెండేషన్లు పనిచేస్తాయి అనుకుంటున్నావా? డబ్బు పనిచేస్తుంది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నువ్వు వాక్యం వినాలి. రకరకాల ఐటమ్స్ వండిన మార్తమ్మన దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వండకపోయినా పర్లేదు, ముందు నా నోటు అంటే ఏం మాటలు వస్తున్నాయో వినమ్మా అన్నాడు. ఆవిడ సీరియస్గా ఏమందంటే, ఈ పరిచర్యలో నేను తెగన వెలిగిపోతున్నాను, మా సిస్టర్ని పంపించరేంటి మై లాట్ అంది. దేవుడు అన్నాడు, నోరు మూసి ముందు వచ్చి ఇక్కడ కూర్చో అన్నాడు. అంటున్నాడు, విను, వాక్యం విను. చాలామంది సేవకులు, సభలు పెట్టించే సేవకులు బాగానే కూర్చున్నారు మంచిగా. చాలామంది సేవకులు వాక్యం చెప్తుంటే అదో లుక్ ఇస్తారా, లుక్ ఎడు చెప్పిన మాకు తెలుసులేరా అన్నట్టు అన్నమాట. మాకు తెలియదు, వినరండి, అలా వెళ్ళిపోతుంటారు చెప్తుంటే అడుగుతున్నాను. మరి మేము చెప్పేదేంటి? నా సొంత మాటల వాక్యమేగా చెప్తున్నాను. ఈ వాక్యం చెప్తున్నాడు, చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా అది దేవుని మాట కూర్చుని వినాలి కదండి. ఎలా పాడవుతారు చెప్పనా? నువ్వు 25 సంవత్సరాలు సేవ చేసిన సీనియర్ సేవకుడు అయినా నువ్వు వాక్యం చెప్పడమే కాదు, చెప్పండి, వినాలి. నేను డైలీ మీటింగుల్లో చెప్పినా నేను ఏదో ఒక పుస్తకమైనా చదవాలి, ఏదో ఒక వాక్యమైనా వినాలి. ఎవరో ఒకరిది నేను వినకపోతే, నాకు చెప్పే వాళ్ళు లేకపోతే
నన్ను నేను కూడా పాడు చేసుకుంటాను. వాక్యం వినాలి వినాలి. అందుకే ప్రతి సభలో మనం అడిగేదని చెప్పినా నేనేం చెప్తున్నానో బైబిల్ చూడండి అంట. ఎందుకు? ఆ బైబిల్ చూడకుండా నువ్వేం వింటావు? నీ దగ్గర బైబిల్ చదవాలి వినాలి. అందుకే సొలొమోను గారికి చెప్పాడు, ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. బైబిల్ చదవలేదు, దేవుడు వచ్చి 2 సార్లు చెప్పినా వినలేదు. చివరికి దేవుడు చెప్పడం మానేశాడు. ఈ రాత్రే ఇక దేవుడి ఈ చివరిగా నీకు చెప్పడం, ఇదే చివరిగా ఇక నీకు చెప్పకూడదని అనుకుంటే రేపటి నుంచి నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో. ఇక ఈ రాత్రి అబ్బాయి బైబిల్ చదవట్లేదు, ఈ అమ్మాయి బైబిల్ చదవట్లేదు, ఇక వీళ్ళకి చెప్పకూడదు, ఇదే ఇక చివరి హెచ్చరిక అనుకుంటే నీ పరిస్థితి, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. చదవక తనను తాను ఎద్దేవ చేసుకునే పరిస్థితుల్లోకి పోయాడు. సొలొమోను ఎవరో చెప్పనా? మీరు ఏదో అనుకుంటున్నారు సొలొమోను అంటే. 5వ వచనం 7వ వచనం చదువుతుంటే విచిత్రంగా ఉంది, ఒకసారి చదవండి. సొలొమోను అష్టారోతను సీదోనీల దేవతను, మిల్కోమను అమోనీల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించి. ఇప్పుడు చెప్పండి, ఈ సొలొమోను గారు సిదోనీల దేవతని, అమోనీల దేవతలను అనుసరిస్తున్నారట. ఈ సొలొమోను గారు ఎవరో చెప్పనా? ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ సొలొమోను గారు ఎవరో చెప్పనా? ప్రపంచంలో ఎవరు కట్టలేని బంగారు దేవాలయం కట్టినా. చెప్పండి, సొలొమోను గారు ఇప్పుడు ఎవరికి కడుతున్నాడు చెప్పండి? దేవతలకు కడుతున్నాడు. ఎందుకు ఇలాగైపోయాడు చెప్పండి? ప్రతిదానికి ఆన్సర్ ఒకటే, ఎందుకు ఈ మనుషుడు ఇలాగైపోయాడు? ఆ ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో ఉన్న సంగతులు చదవడం మానేశాడు. ఏంటి? మందిరం కట్టినవాడు ఇతర దేవతలకు గుడులు కట్టించాడంటే వాక్యం చదవకపోతే గుడిలేంటి? మళ్ళీ చెప్తున్నాను, రకరకాల పిచ్చి పనులు చేయడం మన ఇంట్లోనే స్టార్ట్ చేస్తాం. ఉదాహరణ చెప్పనా? మనం ఆ చదివే చెప్పాను, మీకు చెప్తాను వినండి. దేవుణ్ణే నమ్ముతున్నాం అనుకుంటామండి, ముగిస్తాను. దేవుణ్ణే నమ్ముతున్నాం అనుకుంటాను, కానీ ఆ బయట ఉన్న పనులన్నీ చేస్తాం. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తారో, కొత్తగా ఇల్లు కట్టుకుంటే లోపలికి ఒక దాన్ని తీసుకొచ్చి ప్రతి గదిలో తిప్పుతారు. ఏంటది? ఆవుని తీసుకొచ్చి ఆ గదిలోకి తిప్పి, ఈ గదిలోకి తిప్పి, ఈ గదిలోకి తిప్పి. మొన్న మధ్య ఆవిడ ఎవరో ఏకంగా ఆ చిన్న ఆవు పిల్లని ఉయ్యాలేసి ఊపేస్తుంది, అది దిగిపోతానంటుంది, మళ్ళీ కూర్చోబెట్టేస్తుంది. ఎందుకంటే అది అలా ఊగేసి అక్కడ మంచిదన్నమాట ఆ ఇంటికి, అందుకే ఉయ్యాలు ఊపుతుంది. దీనికి రివర్స్ ఏంటి చెప్పిన? మనం ఆవుని తేవగానే గుర్తుపట్టండి, కొత్త ఇంట్లో ఎవరిని తిప్పుతాం చెప్పండి? ఆ గదిలోకి, ఈ గదిలోకి. చెప్పండి, ఎవరిని తిప్పుతాం? మీరు ఆవు ప్లేస్లో ఎవరిని పెట్టారు చెప్పండి? సేమ్ అయ్యే పనులు చేస్తామండి. మనం అనుకుంటాం ఏదో భక్తి చేస్తున్నామని, కానీ ఆ ప్రదర్శన దేనికి? కుదిరింగో దిక్కుని నిలబడి ప్రార్థన చేయొచ్చు కదండి. అలా తిరిగి, నేను తిరగడం తప్పట్లేదు కానీ నేను అడుగుతున్నాను, ఎక్కడో కాపీ కొట్టినట్లేవి, ఎక్కడో కాపీ కొట్టినట్టు పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ బయట ఆ పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళు అవి బీపీ గింజలు అక్షంతలు జల్లుతారు. సేమ్ అవి వేస్తే మన పాస్టర్ గారు సి అంటారని వాటి ప్లేస్లో ఏమంటాం చెప్పండి? పువ్వులు ఎడతాం. అన్నీ అయ్యే పనులండి. ఇశ్రాయేలు కూడా ఏం చెప్పారు అప్పునా? యెహోవానే మొక్కుతున్నామన్నారు, కానీ ఆ యెహోవాకి ఆకారం పెట్టారు, ఆకారం పేరు దూడ. సేమ్ అయ్యే పనులు. ఇతగాడు కూడా చేసే పని చూడండి, అరే ఇలా ఆకారం కట్టకూడదు, వాటికి మొక్కకూడదని ఈ మనిషికి ఎందుకు పని చేయాలి? ఇంత జ్ఞానికి 7 సంవత్సరాలు బంగారు దేవాలయం కట్టిన వాడికి, బంగారు బలిపీఠం కట్టిన వాడికి, దేవుని సన్నిధినే కెరూబుల మధ్య ఉన్న దేవుని మహిమనే భూలోకానికి తెచ్చిన ఈ మహారాజుకి ఎవ్వడు చెప్పకపోయినా అనేక విషయాలు తెచ్చిన ఈ జ్ఞాని పోయి ఇలాంటి పని చేస్తాడు. ఏంటంటే జ్ఞానులు కూడా తింగరోళ్ళగా ఎప్పుడు చేస్తారు చెప్పనా? వాక్యం చదవకపోతే చేస్తారు. నేను సీరియస్గా చెప్తున్నాను, వాక్యం చదవాలి. ఈ 1:30 ప్రసంగంలో మీరు ఎన్నిసార్లు విన్నా నేను ఆ మాటే చెప్తున్నాను, వాక్యం చదవాలి 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 చదవాలి. నేనేం చెప్తున్నానో తెలియాలన్నా మీరు చదవాలి, మీరు ఎలా ఉన్నారో మీకు తెలియాలన్నా చదవాలి, మీరు దేవునితో ఏం మాట్లాడాలో తెలియాలన్నా వాక్యం చదవాలి. ఈ బైబిల్ చదవకుండా మనల్ని మనం బాగు చేసుకోవడం చెప్పండి అసాధ్యం. సొలొమోను గారు చివరికి ఎలా అయిపోయాడో అక్కడ రాస్తున్నారు చూడండి. అదే 11వ అధ్యాయం
అదే 11వ అధ్యాయం 10వ వచనం 8వ వచనం చూడండి ఒకసారి. అదే 11వ అధ్యాయం 8వ వచనం. ధూపము వేయుచు తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడి లాగు చేసెను. ఎవరి నిమిత్తమట చెప్పండి, ముగిద్దాం. ఒట్టే చెప్తున్నాను, ముగిస్తారు ఇక. ఎవరి నిమిత్తమట చెప్పండి. ఒకప్పుడు ఎవరి కోసం బతికేవాడు చెప్పనా? దేవుని కోసం బతికేవాడు. తర్వాత ఎవరి కోసం బతికేవాడు చెప్పనా? తన కోసం బతికేవాడు. ఇప్పుడు స్టేజ్ ఇంకా దిగిపోయింది. ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నాడు చెప్పండి? ఆడవాళ్ళ కోసం బతుకుతున్నాడు. నడుతున్నాను. ఎలాగుండే రాజు చెప్పండి, ఎలాగైపోయాడు చెప్పండి. ఒకప్పుడు దక్షిణ దేశపు రాణిలు వచ్చి ఆయన చూసి, ఇలాంటి మహాజ్ఞాని దగ్గర ఆ ఇంట్లో ఆ కిచెన్ రూమ్లో అంట్లు కడుక్కుంటే చాలనుకుంది ఆ మహారాణి. ఎవరు? ఆ దక్షిణ దేశపు రాణి. సామంతులు, అధిపతులు, రాజులు వచ్చి అన్నారు, అబ్బా ఇలాంటి జ్ఞానం ఒకడు మానవ జాతిలో పుట్టాడని మాట్లాడుకున్నారు. దేవుడు తన హృదయం అందించిన జ్ఞాన వాక్కును వినుటకు భూపతులందరూ కదిలొచ్చారట, రాణీలందరూ కదిలొచ్చారట. ఇలాంటి మహానుభావుడిని ఇజ్రాయెల్ దేశం కలిగి ఉండటం ఎంత గొప్ప ధన్యత అని చెప్పుకున్నారట. కానీ దేవుని కోసం బతకాల్సిన వాడు తన కోసం బతకడం నేర్చుకున్నాడు. ఇప్పుడు తన కోసం బతికేవాడు తన కోసం కూడా కాకుండా చెప్పండి ఇతరుల కోసం బతికే పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. ఎలాగైపోయాడేటండి అంటే, మరలా చెప్తున్నాను, తన బలము, తన ధనము, తన సుఖము, తన అధికారం, తన స్త్రీలు ఇవన్నీ కుంపట్లాగొచ్చి ఆయన మీద ఎలా పడిపోయాయి అంటే, వాటిని అడ్డగించే చెప్పండి వాక్యం కరువైపోయింది ఆయన జీవితంలో. ఆయన అడ్డగించే వాక్యం కరువైపోయింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, వాక్యం వినడానికి మీ చెవులు ఆసక్తి కలిగి ఉన్నాయా? ఎప్పుడు వాక్యం విందామా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు వారంలో చేసిన ఆ తప్పులను దేవుని ఎదుట ఆ వాక్యం ద్వారా ఒప్పుకొని కడుక్కుందామన్న ఆదివారం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆదివారం వచ్చి ఫ్యాన్ ఎక్కడుందో చూసి, ఆదివారం వచ్చి ఆ బల్ల ఎక్కడుందో చూసి, ఆదివారం వచ్చి పక్కాలతో గుసగుసలు పెట్టి ఆ సేర్ ఎంత, ఈ ఎకరం ఎంత, ఈ సెంట్ ఎంత అని మాట్లాడుకుని ఆ గంట వాక్యం ఏమైనా పాస్టర్ గారు చెప్తే ఆ గడియారకు లుక్ ఇచ్చి, పాస్టర్ గారికి లుక్ ఇచ్చి మమ్మల్ని త్వరగా వదిలేయని, వాళ్ళు వదలకపోతే సంటి పిల్లల్ని ఏడిపించలేక వాళ్ళని గిల్లేసి చేయట్లేదు ఈ సంఘంలో ఈ పనులు అడుగుతున్నాను. ఈరోజు సంఘానికి ఎందుకు వస్తారు చెప్పిన? 70 సార్లు వాక్యాలు చూసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నీ హృదయం వాక్యం వినడానికి ఇష్టపడలేదు, నీ హృదయం సహవాసం చేయడానికి ఇష్టపడలేదు, నీ హృదయం చర్చిలో ఉండడానికి నీ హృదయం ఏం కోరుకుంటుంది? చెత్తంతా గడపడం నేర్చుకుంది నీ హృదయం. తెల్లవారులో చూస్తారండి ఈ ఫోన్, తెల్లవారులో చూస్తున్నావే అని అడుగుతున్నాను. తెల్లవారులో చూస్తున్నావే వాక్యం ఉన్న అడుగుతున్నాను. కనీసం 12 అయ్యే వరకు ఎప్పుడైనా చదివావా? కనీసం అన్నానంటే అది పెద్ద లెక్క కాదండి. 12 అయ్యే వరకు ఎప్పుడైనా వాక్యం చదివావా? వాక్యం చదువుతున్నప్పుడు తెలియకుండా ఎప్పుడైనా నీకు రాత్రి దాటి తెల్లవారు 3 అయిపోయిన ఫీలింగ్ ఎప్పుడైనా నీకు వచ్చిందా? నీకు 2 వచనాలు అవ్వకుండానే ఆవిలింపులు వచ్చేస్తాయి. నీకు ఫోన్ చూసినప్పుడు రాదు, నీకు సోది మాట్లాడినప్పుడు రాదు, స్టార్టింగ్లు చేసుకున్నప్పుడు రాదు, ఆ ఫోన్లు మాట్లాడుకున్నప్పుడు రాదు. నీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ ఏమన్నా టీవీలో వస్తే నువ్వెంత భయం లేనివాడివి, భయం లేనిదాను చెప్పనా? నీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ సండే టైంలో ఏదన్నా ప్రోగ్రాం వస్తే చర్చే మానేస్తావు, అంత పనికిమానుడు నువ్వు. ఈరోజు ప్రత్యేక ప్రోగ్రాలు ఉన్నాయని లేవా చెప్పండి? ఆదివారం పెళ్ళిళ్ళు వస్తే మానేసే వాళ్ళు లేరా? ఆదివారం రాజకీయ పార్టీ గొడవల కోసం ఆదివారం చర్చి మానేసే వాళ్ళు లేరా? ఆదివారం చుట్టాలు వస్తే మానేసే వాళ్ళు లేరా? బీచ్లకు పోయేవాళ్ళు లేరా? పార్కులకు పోయేవాళ్ళు లేరా? అరే వారం అంతా చెత్తంతా వింటూ తిరిగాం. ఇప్పుడు వారంలో 1 గంట అయినా వాక్యం మనం ఎలాగ చదివాడం, కనీసం వాక్యం 1 గంట వినకపోతే మన జీవితాలు ఏమైపోతాయని ప్రశ్నించుకొని భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు, దావీదుకు ఒక్కసారి చెప్తే విన్నాడు, సొలొమోనుకి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. సొలొమోను జీవితంలోకి ఎవరు వచ్చాడు అక్కడ రాస్తున్నాడు. మొట్టమొదట ఆయన జీవితంలోకి వచ్చింది ఆ మొదటి వచనంలో 2వ మాట. ఆయన మొట్టమొదటి 2వ మాటలో, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. మొట్టమొదట ఎవరు వచ్చారట చెప్పండి? మొట్టమొదట ఫరో కూతురు వచ్చిందంట.
1000 మంది ఒకేసారి వచ్చారా? మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి. 1000 మంది ఒకేసారి వచ్చారా? 1 by 1 1000 మంది అలా వచ్చారా చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు. నీకు కూడా ఎవరో ఉంటారు ఫరో కూతురా, అంటే డైరెక్ట్ ఆడవాళ్ళ కోసం చెప్పట్లేదు నేను. నీకు కూడా ఫరో కూతురు లాంటి వ్యసనం ఏదో ఉంటుంది. అది మెల్లగా ఒకటి స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత 1000 తంటాలు తీసుకొచ్చి నీ మెడలో కూర్చోబెడతాడు. మెల్లగా ఒకటే వచ్చింది ముందు, అంటే మెల్లగా ఫరో కూతురు ఒక్కటే వచ్చింది. ఆ తర్వాత 1000 మంది వచ్చారు. ఒకేసారి ఏం చేసామండి? పాపం చిన్నగా మొదలెడతాం. ఆ చిన్నగా మొదలెట్టింది అలవాటుగా అలవాటు చేసేసుకుంటాం. పాపంలో ధైర్యం ఎలా వస్తుంది చెప్పనా? ఒక వ్యాఖ్యానకర్త రాస్తాడు, వారం రోజుల్లో, లేదా ఒక నెల రోజుల్లో, లేదా ఒక 1 yearలో, లేదా ఒక 1 monthలో మొదటి రోజు పాపం చేసినప్పుడు ఏం అవ్వదు చూసారా? ఏం అవ్వలేనప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ పాపం చేస్తారు చూసారా? అప్పుడు దేవుడు ఏమంట కదా, మళ్ళీ ధైర్యం వస్తుంది అన్నమాట. Day 1, Day 2, Day 3, Day 4, Day 5 డేస్ పెరుగుతుంటాయి. అంటే ఇక ఏం అనడం లేదన్న ఆలుసుంటుంది చూసారా? చివరికి ఆ మెల్లమెల్లగా ఎంత రెచ్చిపోతావంటే నిన్ను నువ్వు ఊహించుకోలేనంతగా మునిగిపోతావు. సొలొమోను అలాగే మునిగిపోయాడు. మెల్లగా ఫరో కూతురు వచ్చింది. తర్వాత 999 మంది వచ్చారు. 999 మంది వచ్చి ఆయన జీవితంలో కూర్చున్నారు. ముందు ఒక్కరే వచ్చారు. ఆ ఒకరొకరు వచ్చి ఏం కోరుకున్నారు? బలాన్ని కోరుకున్నారు, ధనాన్ని కోరుకున్నారు, ఆయన యొక్క ఆయుస్సును కోరుకున్నారు, చివరికి తన భక్తిని కోరుకున్నారు, చివరికి దాన్ని అన్యుడి కన్నా అధ్వానంగా మార్చేశారు. ఐగుప్తి కూతురు అంటే లోకాన్ని గుర్తు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ లోక స్నేహం నీలోకి వస్తుందో జాగ్రత్త. ఏ లోక స్నేహం నీలోకి వస్తుందో ఆ వచ్చింది ఏం కోరుతుందంటే నీ బలం కోరుతుంది, నీ ధనం కోరుతుంది, నీ అధికారం కోరుతుంది, చివరికి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, భక్తిని కోరుతుంది. పాడైపోతాం. కొన్ని వార్తలు చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత తెలిసిన ఆయన ఎలా చేశాడండి అంటే సొలొమోనే చేశాడు. నా మాటలు అర్థమవుతూనే లేదు. ఇంత తెలిసినోడు ఎలా చేశాడంటే సొలొమోనే చేశాడు. మీకు కూడా చెప్తున్నాను, ఎవడైతే ప్రేయర్ టైం తగ్గించుకుంటారో, ఎవరైతే ఆ వాక్యం చదివే సమయాన్ని మానేస్తారో, బిజీగా ఎవడైతే తిరుగుతాడో వాడికే అతిపెద్ద ప్రమాదం రెడీగా పొంచి కూర్చొని ఎదురు చూస్తుందండి. కొన్ని అధ్యాయాలు, కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇది మాకు తెలుసులే, సొలొమోను కోసం మాకేంది అనుకోకు. సొలొమోను కోసం నాకు తెలుసు, దావీదు కోసం నాకు తెలుసు, పలానా మత్తయి కోసం నాకు తెలుసు, పేతురు నాకు తెలుసు కాదు, నాకు తెలుసు అన్నది పాయింట్ కాదు. నేను అలా ఉన్నానా లేదన్నదే ముఖ్యమైన విషయం. సొలొమోను ఎంత బాగా ఎదిగాడో అంత త్వరగా చెప్పండి కిందకి దిగజారిపోయాడు. 11 వచనంలో ఏముందో చూడండి. 11 వచనంలో సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను ఇక నువ్వు వాక్యం చదవడం మానేసావు, నా కట్టడలు పాటించడం మానేసావు, ఇక ఆచరించడం పూర్తిగా వదిలేసావు గనక నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసులకు ఇచ్చేస్తాను. ఇది అతి పెద్ద పనిష్మెంట్ అండి. పట్టుకెళ్ళి ఏ పొరుగు రాజుకి ఇచ్చేస్తానంటే బాగున్నావు, పట్టుకెళ్ళి ఇలా ఎదురింటి రాజుకి ఇచ్చేస్తానంటే బాగున్నావు. సరాసరి ఎవరికి ఇచ్చేస్తాడట? సొలొమోను వస్తే ఒంగొంగి దండాలు పెట్టి వానపాములు ఉంటారు చూసారా, ఆ వానపాములకు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. మన దేవుడు గట్టి మొట్టికాయలు ఎలా వేస్తాడు చెప్పనా? నీ దగ్గర తీసి చెప్పండి, నీకు కింద దిగువ స్థాయిలో ఉంటారే వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఎంతకన్నా పనిష్మెంట్ ఉంటుందా? నీ బలం పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు, నీ ధనం పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు, నీ అధికారం పట్టుకెళ్ళి ఇస్తాడు. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే నీ సేవను పట్టుకెళ్ళి పక్కోడికి ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వు సంఘంలో ఉన్న ఒక స్తంభానివి అయితే, నువ్వు పెద్దవైతే నీ అధికార పెద్దరికాన్ని పట్టుకెళ్ళి ఇంకొకటికి ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకో. బైబిల్ చదవకపోతే అంత సీరియస్ అవుతాడు దేవుడు అంటే? అవుతాడు. ఎందుకు సీరియస్ అవడాయినా? ఎందుకు అవడు? ఎందుకంటే నేను దేవుడు నీతో మాట్లాడాలనుకునే ఒకే ఒక్క మార్గం ఏముంది చెప్పండి? మేఘం కాదు, దర్శనం కాదు, కల కాదు, ఇక చాలా జరిగినవి. ఇక దేవుడు నీతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలనుకుంటాడు? ఈ వాక్యం చదివితేనే మాట్లాడతాడు ఆయన.
నువ్వేం మాట్లాడాలో, ఎలా పరిపాలించాలో, ఎలా ఉండాలో, నీ కాపరమేంటో, నీ మాట ఏంటో, నీ చూపేంటో ప్రతీదీ దేవుడు ఎలా చెప్పాలనుకుంటాడు? ఈ వాక్యం ద్వారానే చెప్పాలనుకుంటాడు. ఆ వాక్యమే నువ్వు చదవకపోతే ఇంకెలా చెప్తాడు దేవుడికి? ఇక వాక్యం దాటొచ్చి ఏం చెప్పడాయినా. ఆ ఇబ్రీ పత్రిక మీకు గుర్తుందో లేదో, ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా మాట్లాడు. ఆ కుమారుని ద్వారా మాట్లాడిన మాటలన్నీ గ్రంథస్థం చేయబడితే అది బైబిల్ అయింది. ఆ బైబిల్ చదివితేనే ఆ కుమారుడు ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ కుమారుడుకున్న మరొక పేరే వాక్యం. ఆ వాక్యం చదివితేనే, అందుకే చదవండి. ఎంత బిజీగా ఉన్నా, ఒక సహోదరుడిగా మీ మేలుకోరి చెప్తున్నాను, ఎంత బిజీగా ఉన్నా ఒక అధ్యాయమైనా చదవండి రోజుకి. ఎంత బిజీగా ఉన్నా నిద్రపోయే లోపు ఒక రోజు భోజనానికి మనం ఎలాగైతే టైం పెట్టుకుంటామో, రోజు స్నానానికి ఎలాగైతే టైం పెట్టుకుంటామో, రోజు కొన్ని పనులకి పొల్లు గడుక్కోవడానికి కూడా ఒక టైం ఎలా అయితే పట్టుకుంటామో, అలాగే నీ ప్రతిరోజు జరిగే దినచర్యలో నీ కార్యక్రమం ఒకటి ఏంటో తెలుసా? బైబిల్ చదువుకోవాలి. నువ్వు ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా, నువ్వు పొలం పనులకు పోయేవాడివైనా, ఎక్కడికి పోయినా కనీసం ఏదో ఒక టైంలో వాక్యం చదువుకోవాలి. దాన్ని ఎప్పటికప్పుడే మనం మెయింటైన్ చేయకపోతే ఇది మంచిది కాదండి. అది మనతో కుప్పుగంతులు వేస్తుంది, రకరకాల పనులు చేస్తుంది. ఆ హృదయాన్ని అలా కంట్రోల్లో పెట్టి దానికి కళ్ళు వేయాలంటే ప్రతిరోజు దానికి ఒకే ఒక సొరక చెప్పండి, వాక్యం. ఆ వాక్యాన్ని చదవాలి. నేను ముగించేస్తున్నాను. సొలొమోను గారిని గురించి చదువుతున్నప్పుడు వ్యాఖ్యానకర్త ఇలా రాశాడు, సొలొమోను గారు బాగున్న దశ ఉంది, చెప్పండి, బాగోలేని దశ ఉంది. అంటే ఆయన భక్తికి ఉన్న ఒక స్టేజ్ ఉంది, ఆయన భక్తి తగ్గిపోయిన ఒక స్టేజ్ ఉంది. భక్తికి ఉన్నప్పుడు సొలొమోను అట క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? భక్తిగా ఉన్నప్పుడు క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడట. భక్తి తగ్గిపోయిన తర్వాత క్రీస్తుకి విరోధిగా ఉన్నాడట. ఆ మనిషిలో రెండు శైళ్ళు కనబడుతున్నాయి చూడండి. భక్తిగా ఉన్నప్పుడు క్రీస్తుకి ముంగుర్తు అయిపోయాడు, భక్తి తగ్గిపోయిన తర్వాత క్రీస్తుకి విరోధిగా మారిపోయాడు. ఇంత విన్న తర్వాత నన్ను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు సొలొమోను గారు పరలోకం వెళ్ళారంటారా లేదంటారా అని. అది నేను చెప్పలేను. ఆయన వెళ్ళలేదు అని చెప్పలేను, వెళ్ళాడు అని చెప్పలేను, ఆయన ఏమయ్యాడంటే చెప్పలేను, ఎందుకంటే అది మన పరిధిలో లేదు. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, ఇంతకు ఆయన పరలోకం వెళ్ళాడా లేదన్నంత డౌట్ వచ్చేలా ఆయన చచ్చిపోయాడంటే ఇంక ఏం సాధించినట్టండి ఆయన చెప్పండి భూమి మీద? ఇంకేం సాధించాడు ఆయన? ఆయనకి బంగారు సింహాసనం ఉండి, అధికారం ఉండి, కదిలితే చూసేంత జ్ఞానం ఉండి ఉన్నా ఇప్పుడు ఆయన ముగింపు, ఆయన పరలోకం వెళ్ళాడా లేదన్నంత డౌట్ వస్తుందంటే ఏం సాధించాడు చెప్పండి ప్రపంచం అంతా తిరిగి ఆయన? ఒకవేళ నా ముగింపు అలాగైతే నేను అడుగుతున్నాను, సొలొమోనుకైనా అక్కడక్కడ చరిత్రను బేస్ చేసుకుని పర్లేదంటే చివరి దశలో మారాడని ప్రసంగిని బేస్ చేసి కొంతమంది చెప్తారు. కనీసం ఆయనకి అవకాశాలైనా ఉన్నాయి. ఈరోజే రాకడ సంభవిస్తే, ఈరోజే ఈ రాత్రే మన ముగింపు అయితే నేను అడుగుతున్నాను, ఎక్కడికి పోతావు? వెంటనే పరలోకం నుంచి విశ్వాస వీరులందరూ లేచిపోయి, నా బిడ్డ వస్తున్నాడు, ప్రతిరోజు బైబిల్ చదివి భక్తిగా ఉండి ఈరోజు ఇలాగ ముగించుకుని వచ్చేస్తున్నాడు, పరలోకం ఏమైనా తెరిసి రెడీగా ఉంటుంది అనుకుంటున్నారు మీ కొరకు? పరలోకం ఏమంటే చెప్పనా, ఈడు బైబిల్ చదివి నవంబర్ నెలలో చదివాడు, ఇప్పటి వరకు చదవలేదు ప్రభా, ఈడు చచ్చిపోయాడు ఈడు అంటారు. గుర్తుపెట్టుకో. పరలోకానికి తెలియదా? పరలోక ప్రభుత్వానికి తెలియదా? దేవదూతలకు తెలియదా? అధికారులకు తెలియదా? మన భక్తి బాహాటంగా దేవదూతలకు లేదా చెప్పండి? ఈ భూమి మీద సంఘంలో ఉన్న, అంటే సంఘ విశ్వాసులు ఏం చేస్తున్నారో తొంగి చూస్తున్నారట. ఎవరు చెప్పండి? దేవదూతలు. ఎవరెవరు ఏం చేస్తున్నారో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో కూడా చూస్తాయి తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక సొంత ఎస్కాట్ ఉంటాయంట దోతలు. నువ్వు సరిగా వాక్యం వినకపోతే పక్కన తిట్టుకుంటుంది, పనికి మళ్ళీ ఎందుకు వచ్చారు సభకి అని. ఎప్పుడు ఏది టిక్ అని నొక్కుంటావు, ఎందుకు వచ్చారు అన్నీ తిట్టుకుంటూ తెలుసా? దోలాలు మొరపెడతాయని తెలుసా బైబిల్లో? గోడలు మొరపెడతా బైబిల్లో తెలుసా? ఇప్పుడు చెప్పండి, అదే ప్యాటర్న్లో నువ్వు కూర్చున్న కుర్చీ కూడా ఏమంటా చెప్పండి. నువ్వు వాక్యం వినకపోతే ఆ మూడో కాలు ఇరిగిపోతామని చూస్తుంది, అది గుర్తుపెట్టుకో. అది ప్రతి దిక్కున మనం అబ్జర్వ్ చేస్తుంది, ప్రతిదీ మనల్ని చూస్తుంది. దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటే, ఆయన మాట వినాలి, ఆయన గురించి మాట్లాడుకోవాలి, ఆయన గురించి చదువుకోవాలి. ఇంత విన్న తర్వాత ఇదంతా వదిలేసి ఒక మాట అంటారు మనకి. రాత్రి ఏం చెప్పాడు జేమ్స్ గారు అంటే, సొలొమోను కోసం చెప్పాడు అన్నట్ట.
చెప్పేమంటారు చెప్పిన, సొలొమోను గారు 1000 మందిని చేసుకున్నాడంట అంట. గుర్తుండవండి. ఇదే కానీ గుర్తుంటే నీ ఈ ఏమానం మొత్తం వచ్చినా కొడతాడు, గుర్తుపెట్టుకో. నీ గుర్తుండాల్సింది సొలొమోను కాదు. బైబిల్ ఏమని చెప్పిన, ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుడు. ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుడు. ఇప్పుడు మనం చూడాల్సింది సొలొమోను కాదు, చెప్పండి, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఆయన 1000 మందిని చేసుకుని పాడయ్యాడు. ఈయన జీవితంలో వివాహమే లేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి తహతహలాడిపోయాడు. ఆయన హృదయం మీద పాపము సింహాసనం వేసుకుని కూర్చుంది. ఈయన హృదయంలో తండ్రి చిత్తం నెరవేర్చుటకు దాహంతో చనిపోయాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. అందుకే మన మాదిరి, మన నడక, మన మాట, మన ప్రేమ, మనం ఎలా తప్పించిపోవాలో, మన జీవితాన్ని ఎలా ముగించేసుకోవాలో మనకు ఒకే ఒక్క మాదిరి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. అందుకే సొలొమోను చరిత్ర ఎందుకు ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నామంటే, అంత జ్ఞానే బైబిల్ చదవకపోతే పాడైపోతే నువ్వు జ్ఞానివి కాదు. మనకు అంత జ్ఞానం లేదు. అటు పూర్తిగా జ్ఞానమని చెప్పలేం, ఇటు అజ్ఞానం, అరకొరగా రెండింటి మధ్యలో ఉన్నాం. మనం కూడా భక్తిని సరిగ్గా లీడ్ చేయకపోతే ఏమైపోతుందని చెప్పండి. ప్రతి ఆదివారం మానకుండా వెళ్ళండి చర్చికి. ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడో 4 ముక్కలు రాసుకోండి. ఆ రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఏముందో నీ అధ్యాయం చదువుకో, ధ్యానించుకో, నేర్చుకో. ప్రతి ఆదివారం ఒక ముక్క అయినా నేర్చుకోవడానికి ప్రయత్నించే. ప్రతి అధ్యాయం చదువుతూ దేవుడిదా ఈ సంగతిని నేర్చుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితానికి రేపు పొద్దున్న మిగిలిపోయేది ఏదన్నా ఉంది అంటే ఆ వాక్యమే. నేను పరలోకంలో దేవుని ఎదుట ధైర్యంగా నిలబెట్టేది ఏముంటుంది చెప్పనా? ఆ వాక్యమే ఆ రోజు నీకు రికమెండేషన్ చేస్తాను. దేవా, కుమారుడు నా పక్షమున నా మార్గమును అనుసరించి వచ్చినవాడని ఆ వాక్యమే నీ పక్షమున సాక్ష్యం ఇస్తుంది. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. చదవండి. వాక్యాన్ని దూరం చేస్తే ప్రభువును దూరం చేసినట్టే. ప్రభుకు దూరం జరిగిన సొలొమోనైనా, సంసోనైనా, ఎవరైనా ఏమైనా చెప్పండి, దెబ్బల మీద దెబ్బలు తిన్నారు. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో పడకూడదంటే ఖచ్చితంగా ఎవ్రీడే చెప్పండి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఏం చెబుతున్నారు జాతర దేవుడి మంది. ఆమేన్.